ఆ వచనం ఒకసారి చెప్తారా? Luke chapter 4, 18 to verse 18. 18 to 19. బ్రదర్ సురేష్ అంటే ఆయన ఇట్లా వర్షిప్ చేయాలి, కానీ చేస్తూ చేయాలా. ఓకే, మెయిన్ థింగ్ ఈజ్ యూ షుడ్ వర్షిప్. ఓకే, జస్ట్ అటెండ్. No, I just leave it. I just leave it. Hey, we'll start now. Praise the Lord. Greetings in Jesus' name. Happy Republic Day to everyone. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుడు మనకి భారతదేశంలో 1947 సంవత్సరంలో మనం స్వాతంత్రం పొందుకున్నాము. And today we are celebrating our Republic Day. 1952లో we got our complete independence. మరి ఆ యొక్క సంవత్సరంలో మనమందరం కూడా దేవాది దేవుని ఆహ్వానించుకుందామండి. మరి లూకా 4వ అధ్యాయం 18వ వచనంలో, Luke chapter 4 verse 18లో, the Spirit of the Lord is on me because He has anointed me to proclaim good news to the poor. He has sent me to proclaim freedom for the prisoners and recovery of sight for the blind, to set the oppressed free, to proclaim the year of the Lord's favor. Amen. So దేవుడు ఈ యొక్క వాక్యాన్ని బట్టి మరి దేవుడు ఇతరులని స్వతంత్రులుగా చేయడానికి దేవుడు మనల్ని పంపించాడని ఈ యొక్క వాక్యం సెలవు చేస్తుంది. దేవుడు మనల్ని విడుదల చేశాడు. ఆమేన్, హల్లెలూయా. మనం కూడా మరి దేవుని యొక్క ఆత్మ పొందుకొని దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి మరి ఎంతో మంది చెరసాల్లో బతకాల్లో ఉన్నారు. మనం అందరినీ కూడా వాళ్ళని విడిపించడానికి దేవుడు మనని మరి ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనం ప్రార్థన పూర్వకంగా, అదేవిధంగా మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన మనమందరం కూడా ఆయన యొక్క ఆత్మ పొందుకొని దేవుని యొక్క సువార్త ప్రకటించాలని మరి దేవుని యొక్క అభిషేకం పొందుకుందామని దయచేసి మనమందరం నిల్చొని మనం ప్రార్థన చేసుకుందాము. లెట్స్ ఆల్ జస్ట్ స్టాండ్ అప్ అండ్ లెట్స్ ప్రే అండ్ లెట్స్ స్టార్ట్ అవర్ సర్వీస్. ప్రభా, మీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నా ప్రభా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మీ యొక్క అభిషేకం మాకు ఉంచి ప్రభా, మీ నామని ఘనపరుస్తున్నా ప్రభా, మీ నామ స్తుతిస్తున్నా ప్రభా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రభా మరి మేము ఆరాధన స్టార్ట్ చేస్తుండగా ప్రభా, ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ నామని కనపరుస్తున్నాం ప్రభా, మీ నామని స్తుతిస్తున్నాం ప్రభా. ఓ రాజా, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రభా మీ యొక్క విడుదల, మీ యొక్క తన అభిషేకాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నేను నా నేడు ఏకరీతి ఉన్న దేవా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క చిన్ని ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. I request the team to please come forward. మనమందరం కూడా ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దేవాది దేవుణ్ణి ఆరాధించుకుందామండి. మరి దేవుడు ఊహించలేని మేలు ఎన్నో మన జీవితాలు చేశాడు. ఆమె మనమందరం కూడా మరి దేవుని స్తుతులు గానాలతో, అదేవిధంగా ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుంటే భారతదేశం కూడా మరి ఇజ్రాయేల్ ఐగుప్తు దేశంలో ఏ విధంగా అయితే బానిసత్వంలో ఉండే, మన దేశము కూడా మరి బ్రిటిష్ పరిపాలనలో వాళ్ళకి బానిసత్వంగా ఉండింది అని మనము చరిత్రలో మనం చదువుకుంటుంటాము. సో దేవుడు ఆ యొక్క బానిసత్వంలో నుంచి మనకి విడుదల కలిగించాడు. అదే విధంగా మనము ఒక అన్య మతంలో ఉన్న వాళ్ళని దేవుడు మనకి కూడా చెరసాల నుంచి బయటకు తీసుకొచ్చి తన అమూల్యమైన రక్తము చెందించి మనని స్వతంత్రులుగా చేస్తాడు. మనని క్రైస్తవులుగా, దేవుని యొక్క బిడ్డలుగా దేవుడు మనం తీర్చుకున్నాడు. మనమందరం కూడా స్తుతి గానాలతో దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా. సో ఈ యొక్క పాట పాడుతుండగా మన హృదయాలు సిద్ధపరచుకుందామండి. Say
The Bible says, this is the day the Lord has made. We will rejoice and be glad in it. So आज का दिन यहोवा ने बनाया है. రెండు పాట పాడుకుంటే దేవుని మహిమ. Let's worship the Lord. Praise Jesus.
विश्वास करके है करना हमें, कोई नहीं तेरे बिन, सबके भरोसे न रहना हमें, तूने दिया है नया दिन, विश्वास करके है करना हमें, कोई नहीं तेरे बिन, आज के दिन हम सब नाचे, मिलकर हम सब गाए, धन्यवाद हो, धन्यवाद हो, धन्यवाद हो तेरा, धन्यवाद हो, धन्यवाद हो, मैं हो तेरा। आज के दिन, आज के दिन, आज के दिन, आज के दिन। Hallelujah. Amen. This is the day the Lord has made. We are alive because He has set us free. Amen. When the sun sets free, is free indeed. Hallelujah. Amen. Amen. Hallelujah. Hallelujah. The Bible says He is the way, the truth and the life. Amen. దేవుడు మార్గము, సత్యము, జీవము ఆయన యొక్క మరి లేఖనాలు చెప్తుంటున్నాయి. Hallelujah. We'll sing this song. Hallelujah. జీవమని పాడెదం, యేసేన మార్గము, యేసేన సత్యము, జీవమని పాడెదం. పరిశుద్ధ దేవుడు ఆధారమును, ఆదరించు దేవుడు, పరిశుద్ధ పరిశుద్ధ దేవుడు ఆధారమును, ఆదరించు దేవుడు, నా ప్రతి అవసరములో ఆదుకోను దేవుడు, రోగములన్నిటినీ స్వస్థపరచురా. నా ప్రతి అవసరములో ఆదుకోను దేవుడు, రోగములన్నిటినీ స్వస్థపరచురా. యేసేన మార్గం, యేసేన సర్వము, జీవమని పాడెదం. యేసేన మార్గం, యేసేన సత్యము, జీవమని పాడెదం. యేసేన సర్వము, యేసేన సమస్తము, ఆయనేన సంగీతము, ఆనందంతో పాడెదం. యేసేన సర్వము, యేసేన సమస్తము, ఆయనేన సంగీతము, ఆనందంతో పాడెదం. నా ప్రతి అవసరములో, నా ప్రతి అవసరములో ఆదుకోను దేవుడు, రోగములన్నిటినీ
సగములో వాకుకోరు దేవుడు రోగములన్నిటినీ స్వస్థపరచువాడు. యేసేన మార్గం యేసేన సర్వం జీవమని పాడెదం. యేసేన మార్గం యేసేన సర్వం జీవమని పాడెదం. You are the way, you are the truth, you are the life of my life. You are the way, you are the truth, you are the life of my life. Esa marca, esa sangre, జీవమని పాడెదం. esa marca, esa sangre, జీవమని పాడెదం. Hallelujah. Lord, you are the way, the truth, and the life. మార్గము సత్యము జీవము నీవయ్యా. As we go to the time of worship, I worship you. Please be seated and worship the Lord with us. దయచేసి మనమందరం కూడా కూర్చుని దేవుని
came out. When Jesus spoke, there was deliverance. I don't know what you are going through. మీరు ఏమి వెళ్తున్నారో అది దేవునికి తెలుసు. But when you call out the name of Jesus, He will deliver you. Amen. He will deliver you. Whatever you are asking. And when God puts His life, దేవుడు తన ఆత్మని కుమ్మరించినప్పుడు one touch is enough. He will make His presence makes us whole. Amen. Hallelujah. You
పరిశీలించుకుందాం సందర్భం. తెలుసో తెలియకో ఎన్నో తప్పిదములు చేసుకుంటుంటాం. అలాంటి జీవితాలు మనం జీవిస్తుంటే దేవునికి విరుద్ధంగా మనం జీవిస్తూ ఉన్నాం. మనమందరం కూడా పాపము లేని జీవితాలు జీవించి మన ప్రభు అయిన క్రీస్తు రావడానికి కారణం మన పాపం నుంచి విముక్తిని చేసి ఆయన యందు పరిశుద్ధతను నడిపించడానికి. పరిశుద్ధత లేనిదే మనం దేవుణ్ణి మెప్పించలేము. దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే ఆ పరిశుద్ధ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. మరి తెలుసు ఎన్నో తప్పిదములు చేస్తూ ఉంటాం. అలాంటి జీవితాలు మనం జీవిస్తూ ఉంటే ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుడు మన పశ్చాత్తాపపడి దేవుడికి ఒక్కసారి దేవుని వేడుకుందామా? అయ్యా, ఇది నా ప్రార్థన అయ్యా, ఇది నా ప్రార్థన ప్రభా, నాకు శుద్ధ హృదయం కలగచేయము ప్రభా అని ప్రార్థన చేశానమ్మా. ప్రార్థన చేద్దాం. ప్రభా, పాపలమయ్యా మీ యొక్క అమూల్యమైన రక్తంతో మా పాపాలన్నీ కూడా క్షమించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ నామని కనపరుస్తున్నాం ప్రభా. మేము స్తుతిస్తూ కనపరుస్తున్నాం ప్రభా. నీ యొక్క పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ నామని కనపరుస్తూ యేసుని పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మరి చిన్న ప్రార్థనలో వెళ్తాము. మరి దయచేసి గమనించాలి. మరి ఎంతోమంది మరి అనారోగ్యంతో బాధపడుతున్నారు. మన ప్రేయర్ టీంలో బ్రదర్ లారెన్స్ గారికి మరి బైక్ నుంచి కింద పడడం జరిగింది. హీ హాస్ ఇంజూర్డ్ హిస్ ఎల్బో. వారి నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. అదేవిధంగా మరి మన చర్చ్లో కొంతమంది మరి అనారోగ్యంతో సంఘానికి కూడా రాలేకపోతున్నారు. సో బ్రదర్ నిరీక్షణ్ అండ్ ఆల్సో ఫ్యూ ఆఫ్ ద చర్చ్ మెంబర్స్ ఆర్ దేర్, దే ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ టు చర్చ్ అండ్ వీ షుడ్ ప్రే ఫర్ హీలింగ్. మరి ఈ యొక్క సాయంకాల సమయంలో స్వస్థత నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. ఎంతోమంది మరి జ్వరాలతో దగ్గుతో అదేవిధంగా హాస్పిటల్స్లో కూడా అడ్మిట్ అయి ఉన్నారు. మనమందరం కూడా కొన్ని క్షణాలకి వాళ్ళ నిమిత్తం మనం ప్రార్థన చేస్తాం. దే బిలీవ్ గాడ్ ఇస్ ఎ హీలర్. ఏమా మన పరిశుద్ధ దేవుడు నా ప్రతి అవసరమును తీర్చువాడు, నా రోగములను స్వస్థపరచువాడు అయినా యెహోవా రాఫే. ఆమేన్. సో దయచేసి కళ్ళు మూసుకొని కొన్ని క్షణాలు మనం ప్రార్థన చేస్తాం. ఐ రిక్వెస్ట్ సిస్టర్ నీలవేణి గారిని ముందుకొచ్చి ప్రార్థన చేయాలని కోరుతున్నాను. లెట్స్ ఆల్ జస్ట్ అగ్రీ టుగెదర్. దయచేసి మనం అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడ గతించిన వారు నుండి వారి వరకు ఇంతవరకు కాల్చి కాపాడలేను. ఈ సాయంకాల సమయంలో ఆశ్రయించలేను. నేను స్తుతించి అవకాశాన్ని కనికరించినందుకు నీకే అలాగే స్తోత్రాలైనా ఇది తండ్రి ప్రభు. అస్వస్థత కోసం నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభు. స్వస్థపరిచే యోగాన్ని ప్రభు. అట్టి విధంగా నేను లారెన్స్ బ్రదర్ నేను ముట్టి స్వస్థపరచున్నాను. నీ గాయపడిన వస్తువుతో నేను నీ యవ్వన రక్తంలో పరీక్షించి నేను
సంపూర్ణ విడుదల దయచేయమనుచున్నాను నేను. ఎక్కడైతే నేను దైవ కట్టుబడి నేను తండ్రి ప్రభు అటు విధంగా నేను బిడ్డలైనా మట్టి స్వస్థపరచమనుచున్నాను నేను. అలాగే నేను నిరీక్షణ ప్రజలు గారు కూడా నేను మీరే కాచి కాపాడమనుచున్నాను నేను. ఆ బిడ్డలు నేను మట్టి స్వస్థపరచమనుచున్నాను నేను. మేము స్తుతించే వారు నేను కనపరిచే వారంగా ఉండే కృపను దయచేయమనుచున్నాను నేను. ఇంకా అనేక మంది నేను నీ చర్చకు రావాలనుకుంటున్నాను నేను తండ్రి ప్రభు. ఆ బిడ్డలందరూ నేను సకాలంలో రప్పించమనుచున్నాను నేను. ఆ బిడ్డలతో మాట్లాడి దర్శించమనుచున్నాను నేను. సమయాన్ని కొనకనైనా సద్వినియోగం చేసుకుని నేను అజ్ఞాన వరకు అజ్ఞానం వల్ల నడుచుకునే కృపను దయచేయమనుచున్నాను నేను. ఆ బిడ్డలతో మాట్లాడమనైనా తండ్రి ప్రభు నేను. ఈ సాయంకాల సమయంలోనైనా నా బిడ్డలందరూ నైనా ఎవరైతే నైనా ఆటంకాలతో నైనా అడ్డుబడులతో నైనా ఆటంకపరుచుతున్నారో నైనా ఆ బిడ్డలనైనా ఆటంకాలు అడ్డుబడులు తొలగించి నైనా సకాలంలో నీ సన్నిధికి వచ్చే కృపను దయచేయమనుచున్నాను నేను. ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడి దర్శించమనుచున్నాను నేను. నీ సన్నిధిలోనైనా ఆ బిడ్డలందరూ నైనా నీ సన్నిధికి వచ్చి నేను నిన్ను ఆరాధించే కృపను మాకు భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తారని ఏ స్తుతి శ్రేష్టమైన నామం కూర్చున్నాం తండ్రి. Thank you, sister. God bless you. Over to Sister Joseph. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. ఎన్ఎస్ఏజీ చర్చ్ చర్చ్ తరఫున అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నామండి. ఇప్పుడు మనం చర్చ్ అనౌన్స్మెంట్స్ చేసుకుందాము. మనకి ఎవ్రీ మార్నింగ్ 6 to 7 ఉదయకాల ప్రార్థన మనకు జరుగుతూ ఉందండి. మార్నింగ్ ప్రేయర్స్ అనేక మంది జాయిన్ అవుతూ ఉన్నారు. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కనుక మీ నెంబర్ ఇస్తే కనుక పాస్టర్ గారు మనకి కాల్ కనెక్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే 8 to 9 మనకి చర్చ్ తరఫున ఫాస్టింగ్ ప్రేయర్స్ జరుగుతూ ఉన్నాయండి. జనవరి 11th నుంచి ఈ మంత్ ఎండింగ్ జనవరి 31st వరకు మనకి ఫాస్టింగ్ ప్రేయర్స్ జరుగుతూ ఉన్నాయి. అనేక మంది ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేస్తూ ఉన్నారు. ఎవ్రీ నైట్ మనకి గూగుల్ మీట్లో ప్రేయర్ జరుగుతూ ఉంది. 8 to 9 ఈవినింగ్ 8 to 9 ప్రేయర్ జరుగుతుంది. ఆ ప్రేయర్లో అనేక మంది జాయిన్ అవుతూ ఉన్నారు. అదేవిధంగా ప్రేయర్ రిక్వెస్ట్లు దేశం కొరకు మనం ప్రార్థిస్తున్నాం, దేశ అధికారుల కొరకు. అదేవిధంగా మన పర్సనల్స్ ప్రేయర్ రిక్వెస్ట్లు కూడా అనేక మందిగా చేరి మనము ప్రార్థన చేస్తూ ఉన్నాము. అవి ఈ మంత్ ఎండ్ అయిపోతూ ఉన్నాయండి. 21 రోజుల ఫాస్టింగ్ ప్రేయర్స్. అందరూ కూడా జాయిన్ ఉన్నారు, ఫాస్టింగ్లో ఉన్నారు. దానిని బట్టి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ అయిపోయిన తర్వాత February 1st థ్యాంక్స్గివింగ్ ప్రేయర్ జరగబోతుందండి. అది కూడా పాస్టర్ గారు గృహంలో జరుగుతుంది. మీరందరూ హాజరు కావాలని దేవుని పేరట కోరుచున్నాను. అదేవిధంగా ఎవ్రీ థర్స్డే మనకి హౌస్ విజిటింగ్ ఉంటుందండి ప్రేయర్. ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కనుక పాస్టర్ గారికి అదేవిధంగా సిస్టర్ సత్య గారికి తెలియజేసినట్లయితే ప్రేయర్ ఆయన వచ్చి ప్రేయర్ చేస్తారు. మనకి ఇప్పుడు వెన్స్డే ప్రేయర్ మీటింగ్, యూత్ మీటింగ్ ఫాస్టింగ్ ప్రేయర్ వల్ల జరగట్లేదండి. ఎవ్రీడే మనము ఓన్లీ ఫాస్టింగ్ ప్రేయర్లోనే జాయిన్ అవుతున్నాము. February 1st నుంచి కూడా యూత్ మీటింగ్, అదేవిధంగా వెన్స్డే మన ఉమెన్స్ మీటింగ్ కూడా జాయిన్ అవుతుంది. అదేవిధంగా బైబిల్ స్టడీ ఫ్రైడే కూడా జరగబోతుంది. దేవుడి చిన్న అనౌన్స్మెంట్ ఇచ్చింది కాక ఎవరైనా టెస్టిమనీస్ చెప్తారండి? ఎవరైనా టెస్టిమనీ ఉంటే కనుక దేవుడు మన జీవితంలో చేసిన మేలు తెలియజేయవలసిందిగా కోరుచుకున్నాం. గుడ్ ఈవినింగ్ అండి. అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. థ్యాంక్ గాడ్ ఫర్ దిస్. అయితే నిన్న నేను ఒక మెకానిక్ షాప్లో ఉన్నానండి. నేను అయితే నా ఫ్రెండ్ బైకే రిపేర్ చేస్తున్నాం అన్నమాట. సో నా అవతలు అంటే అయిపోయింది, అసెంబ్లీ చేస్తున్నాను. అసెంబ్లీ చేస్తున్నప్పుడు బోర్డ్ టైట్ చేసేటప్పుడు తనకి సైడ్ ఏమో ఎయిర్ గన్ ఉంది. సో నేను ఇటువైపు బోల్ట్ తిరగకుండా నేను రెచ్తో పట్టుకున్నాను అన్నమాట. సో
నా వేలు అంటే అది ఫుల్ టైట్ అయినప్పటికి ఏంటంటే నా వేలు అక్కడ లాక్ అయిపోయిందండి. సో ఇమీడియట్గా నేను కొంచెం నేను ఇమీడియట్గా అడిగాను అనమాట. అడిగితే ఇంకా వెంటనే తను కూడా రియాక్ట్ అయ్యి ఏం రివర్స్ చేశాడు ఆయన. సో ఏం మిగిలింది దేవుడి వల్ల. కొంచెం ఇంకొక అంటే జస్ట్ 1 సెకండ్ 2 సెకండ్ హోల్డ్ చేసి ఉంటే కనుక ఏదన్నీ నా ఇల్లు ఉండేది కదండి. సో నన్ను అవుట్వాడ్గా చేయకుండా వచ్చాడు దేవుడిని. థ్యాంక్ యూ సార్. అండ్ అంతకుముందు కూడా లాస్ట్ వీక్ చాలా కొంచెం ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడతాను అనమాట. అంటే గొప్పనే నడుపుతూ ఉన్నా కానీ ఇప్పటికే చాలా మందిని అడిగేసాం, చాలాసార్లు అడిగేసాం. కొద్దిగా ఒకరి రిటర్న్ కూడా ఇవ్వలేదు. సో ఎలా బాధపడుతూ ఉంటాయంటే కొంచెం ఎలాగైనా హెల్ప్ చేయలేదు అని చెప్పి ఎట్లాగంటే నేనేం మోకటి నుంచి అట్లా ఏం ప్రాబ్లం చేయలేదండి. కొంచెం హెల్ప్ చేద్దంటే ఏదైనా ఫైనాన్షియల్గా హెల్ప్ చేయండి అంటే కొంచెం నాకు ఆ వీక్ అంతా నాకు గడిచింది మంచిగా. అండ్ 4 days షూటింగ్స్ కూడా వచ్చినాయి. సో ఈ వీక్ బాగుంటుంది. సో సంభవం అంటే మీ ప్రేయర్స్, అమ్మ ప్రేయర్స్, దేవుని కృప బట్టి నేను ముందుకెళ్తున్నానండి. అండ్ ఇంతమంది ఆత్మీయులు ఇచ్చినందుకు దేవుని వందనాలు తెలుసుకున్నాను తండ్రి. ఈ దేవుడికి ఇచ్చిన సాక్ష్యాన్ని తెలుసుకోలేక థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ టెస్టిమనీ అండి. నిజంగా దేవుడు ఆ వేలు కట్ అవ్వకుండా ఎంతగానో కృప చూపించినందుకు దేవాతి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇప్పుడు స్పెషల్ సాంగ్ సిస్టర్ హారిక అండ్ దివ్య సిస్టర్. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. పాపము క్షమించి స్వస్థపరచుము, శాపము తొలగించి దీవించుము. పాపము క్షమించి స్వస్థపరచుము, శాపము తొలగించి దీవించుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేశాధికారులను దీవించుము, తగిన జ్ఞానము వారికియుము. స్వార్థము నుండి దూరపరచుము, మంచి ఆలోచనలు వారికియుము. మంచి సహకారులను దయచేయుము. దేవా మంచి సహకారులను దయచేయుము. దేవా నీతి న్యాయములు వారిలో పెట్టుము తండ్రి. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. మతము అంటూ కలహాలు రేగగా, నీది నాదని వేదం చూపగా, నీ మార్గములో ప్రేమ నిండి ఉందని, ఈ దేశమునకు క్షేమములిచ్చునని. క్రైస్తవ్యము ఒక మతమే కాదని, క్రైస్తవ్యము ఒక మతమే కాదని, రక్షణ మార్గమని జనులకు తెలుపుము తండ్రి. దేవా దృష్టించు మా దేశం,
నశించు దానిని బాగు చేయుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. పాపము క్షమించి స్వస్థపరచుము, శాపము తొలగించి దీవించుము. పాపము క్షమించి స్వస్థపరచుము, శాపము తొలగించి దీవించుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. హల్లెలూయా. మరి మన దేశంలో చాలా పాపం పెరిగిపోయింది కదండి. చాలా నేరము, దోషాలు, పాపాలు, కొన్ని ప్లేసుల్లో అయితే ఇంకా రక్తం చూస్తున్న పరిస్థితులు. చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. దానికోసం మన దేశాన్ని, ప్రతి పాపాన్ని క్షమించమని దేవుని అడుగుతూ ఇంకొక పాట పాడుతున్నామండి. ఓ దేవా దయ చూపుమయ్యా, దేశాన్ని బాగు చేయుమయ్యా. ఓ దేవా దయ చూపుమయ్యా, దేశాన్ని బాగు చేయుమయ్యా. నీ ప్రజల మొరను ఆలకించుమా, నీ కృపలో మమ్మును నడిపించుమా. మన్నించి బ్రతికించు, ఉజ్జీవం రగిలించు. మన్నించి బ్రతికించు, ఉజ్జీవం రగిలించు. ఓ దేవా దయ చూపుమయ్యా, దేశాన్ని బాగు చేయుమయ్యా. నీ ప్రజల మొరను ఆలకించుమా, నీ కృపలో మమ్మును నడిపించుమా. మన్నించి బ్రతికించు, ఉజ్జీవం రగిలించు. సర్వలోక రక్షక కరుణించుమయ్యా, నీ వాక్య శక్తిని కనపరచుమయ్యా. అంధకార ప్రజలను వెలిగించుమయ్యా, పునరుద్ధరణ శక్తితో విడిపించుమయ్యా. ఒకసారి చూడు ఈ పాపలోకం, నీ రక్తముతో కడిగి పరిశుద్ధపరచు. దేశాన్ని క్షమించు, ప్రేమతో రక్షించు. దేశాన్ని క్షమించు, ప్రేమతో రక్షించు. ఓ దేవా దయ చూపుమయ్యా, దేశాన్ని బాగు చేయుమయ్యా. నీ ప్రజల మొరను ఆలకించుమా, నీ కృపలో మమ్మును నడిపించుమా. మన్నించి బ్రతికించు, ఉజ్జీవం రగిలించు. మన్నించి బ్రతికించు, ఉజ్జీవం రగిలించు. మేము దయచేసి మరి ఒక్కసారి మరి గట్టిగా చెప్పండి, వారిని అర్థించండి. మహిమపరిచే అదేవిధంగా ఒక మంచి మీనింగ్తో పాడాలంటే దేవాలయ మహిమలు దాకా మరి ఈ యొక్క సాయంత్రకాల సమయంలో I request Brother Sushil to come and he will share
హౌ ద క్రిస్టియానిటీ, మరి క్రైస్తత్వం భారతదేశంలో ఏ విధంగా స్టార్ట్ అయ్యిందో ఆ యొక్క అంశాన్ని బట్టి కొన్ని క్షణాల్లో వారు కొన్ని ఇన్సైట్స్ ఇస్తారు. సో పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. ఐ రిక్వెస్ట్ శిశి కొంచెం గట్టిగా ఉందా? ప్రైజ్ లార్డ్ అండి. సో మనము స్టార్ట్ చేసుకునే ముందు మనం ఈ వాక్యాన్ని చదువుకున్నాము. Luke 4:18. Luke 4:18 says, "The Spirit of the Lord is on me because He has anointed me to proclaim good news to the poor. He sent me to proclaim freedom to the prisoners and recovery of sight for the blind, to set the oppressed free." So basically ఈ వాక్యం ఏం చెప్తుందంటే proclaiming the freedom for the prisoners. స్వాతంత్రం అనేది ప్రోక్లెయిమ్ చేయాలి. ఓకే, ఈ ప్రోక్లెయిమ్ చేసే స్వాతంత్రం ఎలా వస్తుంది అంటే అంధకార బంధకాల నుండి మనం ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకుంటామో, బైబిల్ సేస్ ట్రూత్ షల్ సెట్ యు ఫ్రీ, సత్యం మనని స్వాతంత్రంగా చేస్తుంది అని చెప్పేసి వాక్యం అనేది మనకి తెలియజేస్తుంది. రైట్. సో ఈ అంశం బట్టి మనము కొన్ని విషయాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. సో దానికన్నా ముందు ఇవాళ రిపబ్లిక్ డే కదా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిపబ్లిక్ డే? రిపబ్లిక్ డే అసలు మనం ఎందుకు చేసుకోవాలి? ఎవరికైనా ఐడియా ఉందా? సారీ, ఎగ్జాక్ట్లీ. మన కాన్స్టిట్యూషన్ రాసింది ఎవరో తెలుసా? అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు రాసిన కాన్స్టిట్యూషన్ ఏ ఇయర్లో అప్లికేబుల్ వచ్చింది? ఐడియా ఉందా? ఒక సిస్టర్కి తెలుసా ఆన్సర్? ఎవరు తెలియదా? ఓకే, 1950 1950లో అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం రాశారో ఆ రాజ్యాంగం అనేది జనవరి 26, 1950 అప్పుడు సో 1950 జనవరి 26 అప్పుడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగము మనకి అప్లికబుల్ అయింది. అందుకని మనము రిపబ్లిక్ డే అనేది సెలబ్రేట్ చేస్తున్నాము. సో ఓకే, ఇప్పుడు అంబేద్కర్ గారి కన్నా ముందు చాలా జరిగినాయి మన ఇండియాలో. లైక్ బ్రిటిషర్స్ వచ్చారు, మనము బానిసల్లో ఉండే ఎన్ని ఇయర్స్? 200 ఇయర్స్, 400 ఇయర్స్, 400 ఇయర్స్ we were into slavery. సో ఇది ఒక స్లేవరీ అయితే, ఫిజికల్ ఒక స్లేవరీ అయితే, స్పిరిచువల్ స్లేవరీ ఇంకోటి. మన భారతదేశానికి అది సువార్తనే లేకుండే. సో ఫస్ట్ మన భారతదేశానికి సువార్థికులు వచ్చింది ఎవరో చెప్పగలుగుతారా? చాలా ఈజీ ఆన్సర్, థామస్ గారు. థామస్ గారు ఎక్కడి నుండి వచ్చారో, ఎక్కడ ల్యాండ్ అయ్యారో తెలుసా? కేరళ. ఫస్ట్ మలబార్ అనే ప్రాంతంలో, మలబార్ అనే ప్రాంతంలో ఫస్ట్ థామస్ గారు వచ్చారు. సో కొంచెము ఇన్సైట్స్ తెలుసుకున్నాము. దాని తర్వాత ఎవరెవరు ఏమేమి వర్క్స్ చేస్తారో మనం దాని గురించి మనం మాట్లాడుతున్నాం. ఇది లాట్ అనే గేమ్ ఐడియా ఉందా మీకు? యేసు ప్రభు ఎప్పుడైతే ఇక్కడ చెరసాలలో ఉంటారో, జైల్లో ఉంటారో, అప్పుడు యేసు ప్రభు బట్టల కోసము వీళ్ళు ఎవరు సోల్జర్స్ ఇట్లా ఏమో గేమ్ పచ్చికలాడి అట్లా ఆడి వాళ్ళు హేళన చేశారు. సో సేమ్ అలాంటి గేమే వీళ్ళు అపోస్తులు వాళ్ళు ఆడి, ఓకే ఈ నంబర్ పడిన వాళ్ళు ఈ ప్లేస్కి వెళ్ళాలి, ఈ నంబర్ పడిన వాళ్ళు ఈ ప్లేస్కి వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు అనుకున్నప్పుడు ఏషియా ప్రాంతానికి రావాలి అని తోమాకి ఆ నంబర్ తగిలింది. అప్పుడు యేసు ప్రభువు ఏమన్నాడు? నువ్వు వెళ్ళు. తోమా గారికి విజన్ వచ్చింది, ప్రేయర్ చేసుకున్నాడు,
స్టార్ట్ అయ్యాడు. ఇప్పుడు ఏషియాకి రావడం ఎట్లా? సో ఒక మర్చెంట్ అబ్బాన్ అనే అతను తోమాని ఇండియాకి తీసుకొని వచ్చారు. ఎందుకు? తోమా ఒక కార్పెంటర్ కాబట్టి. సో ఒక గాండఫర్ అనే ఒక రాజు దగ్గర ఈ కార్పెంటర్ వర్క్ ఉండే అనమాట. సో ఈ అబ్బాన్ అనే వ్యక్తి థామస్ని తీసుకొని వచ్చాడు. అది గాండఫర్ అనే రాజు ఏం చేస్తారంటే సిటీ గేట్స్ దగ్గర నువ్వు ఒక భవనాన్ని నిర్మించు అని చెప్పి ఫండ్స్ రిలీజ్ చేస్తారు. ఫండ్స్ రిలీజ్ చేస్తే మన తోమా గారికి ఏంటంటే యేసుప్రభు శిష్యుడు కదా, జాలిగుండి ఎక్కువ కదా, ఇతను ఏం చేశారంటే ఆ భవనాన్ని నిర్మించేటప్పుడు ఆ అమౌంట్ ఏం చేశారంటే పేదలకి పనిచేశారు. పేదలు పనిచేస్తే రాజు ఊరుకుంటారా? నా డబ్బులు అట్లా నువ్వు ఇచ్చేస్తావని చెప్పేసి తోమాని జైలు వేస్తారు. జైలు వేసినప్పుడు ఏ రోజు జైలు వేస్తారో అదే రోజు ఆ రాత్రి వీళ్ళ బ్రదర్, ఈ రాజు యొక్క బ్రదర్ చనిపోవడం జరిగితే మళ్ళీ యేసు ప్రభు అంటే ఇదంతా హిస్టరీలో రికార్డ్ అయ్యింది. చనిపోయిన తర్వాత ఎప్పుడైతే పైకి వెళ్ళాడో లేకపోతే ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాడో అతను ఏమయ్యాడంటే మళ్ళీ దేవుడు రిటర్న్ పంపించాడు, నువ్వు వెళ్ళమ్మా అని చెప్తే ఆ చనిపోయిన వ్యక్తి తిరిగి లేచాడు. లేచిన తర్వాత వాళ్ళు థామస్ దగ్గరికి వచ్చి అయ్యగారు మమ్మల్ని క్షమించండి అని ఫర్గివ్నెస్ అడిగారు. క్షమాపణ అడిగిన తర్వాత తోమా మీద వచ్చి ప్రార్థన చేశారు. అప్పటి నుండి ఈ గాండఫర్ అనే రాజు వాళ్ళ తమ్ముడు దేవుని తెలుసుకోవడము స్టార్ట్ చేశారు, దేవుని గురించి నేర్చుకోవడం స్టార్ట్ చేశారు, వాళ్ళు దేవుని వెంబడించడం స్టార్ట్ చేశారు. దాని తర్వాత థామస్ గారు ఏం చేస్తారంటే కేరళ తర్వాత వేరే ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించడము, దేవుని యొక్క అద్భుత కార్యాలు చేయడము, చాలామందిని దేవుళ్ళకు నడిపించడము ఇలా జరిగిందనమాట. సో ఆ టైంలో ఇప్పుడు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఏంటంటే మీకు తెలుసు కదా అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఎవరు. సో మోస్ట్లీ మన థామస్ గారు ఏంటంటే అప్పర్ క్యాస్ట్ వాళ్ళ దగ్గర పరిచయం చేశారనమాట. దాని తర్వాత ఆ పరిచయం చేస్తూ వ్యతిరేకత కూడా వస్తుంది కదా, ఆబ్వియస్లీ వస్తుంది. ఎందుకంటే ఈ టైంలో మనం ఇంత మోడర్నైజ్గా ఉన్నాం కాబట్టి మనము మాట్లాడే హక్కు కానీ క్వశ్చన్ చేసే హక్కు కానీ ఉంది. ఆ టైంలో ఏం లేదు కదా, అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఏం చెప్తే అదే వేదం, రాజులు ఏం చెప్తే అదే వేదం. సో ఏం చేస్తారు, వ్యతిరేకత ఎక్కువైపోయింది, థామస్ని స్పియర్తో చంపేశారు. దాని తర్వాత పోర్చుగీస్ వాళ్ళు ఇండియాకి వచ్చారు అనమాట. వీళ్ళు ఇండియాకి రావడం ఎలా అంటే సీ రూట్తో వస్తారు. ఎందుకంటే ఫ్లైట్స్ లేవు కదా, రోడ్వేస్ అక్కడ సముద్రం మీద నుండి రోడ్వేస్ ఉండవు, ఫ్లైట్స్ ఉండవు. పోర్చుగీస్ వచ్చారు. ఈ పోర్చుగీస్ ఎవరైతే వచ్చారో వాస్కో డి గామా అని విన్నారా పేరు? ఎక్స్ప్లోరర్, హీఈస్ సీ ఎక్స్ప్లోరర్, సెయిలర్ అతను. ఎవరైతే ఇండియాకి పోర్చుగీస్ వాళ్ళు వచ్చారో అందులో ఒక వ్యక్తి వాస్కో డి గామా. ఈ వాస్కో డి గామా వీళ్ళు కూడా వచ్చి ఎక్కడ ల్యాండ్ అయ్యారు? సేమ్ కేరళ ఆ ప్రాంతంలో ల్యాండ్ అయ్యారు. సో ఇప్పుడు వీళ్ళది అన్యమతము, మన ఇండియన్స్ది వేరే కల్చర్ తెలీదు. సో ఇప్పుడు వీళ్ళకి కొంచెము ఒక క్వశ్చన్, మనం వాళ్ళతో ఎట్లా మెలగాలి, ఎట్లా మాట్లాడాలి. కానీ థామస్ గారు ఆల్రెడీ వర్క్ చేశారు కదా ఇక్కడ, కొంతమందిని దేవుళ్ళు నడిపించారు. సో వీళ్ళకి ఆల్రెడీ దేవుని నమ్ముకున్న వాళ్ళు పరిచయం అయిన తర్వాత అక్కడ ఈ ఎక్స్ప్లోరర్స్, ఈ పోర్చుగీస్ వాళ్ళకి వీళ్ళ మిషనరీ కంటిన్యూ చేయడానికి వాళ్ళకి కొంచెం హెల్ప్ అయింది. సో కొచ్చిన్ యొక్క రాజు అప్పుడు క్యాబ్రల్ అనే ఒక వ్యక్తి, పోర్చుగీస్ వ్యక్తి, కొచ్చిన్ యొక్క రాజు ఒక ఫేవర్ గెలుచుకొని అక్కడ క్రిస్టియన్ కమ్యూనిటీని స్టార్ట్ చేశాడు. ఎప్పుడు అంటే 1500 శతాబ్దం అప్పుడు, 1500 సెంచురీ. దాని తర్వాత ఫ్రాన్సిస్కో డి అల్మేడా, వీళ్ళ పేర్లు కొంచెం అట్లానే ఉంటాయి, కొంచెం పలకడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో షార్ట్ ఫామ్లో ఫ్రాన్సిస్కో అనే వ్యక్తి కొచ్చిన్ రాజుతో ఫేవర్ గెలుచుకొని he was able to build 2 churches in Cochin.
అందుకనే ఇప్పుడు గోవా, కేరళ, కొచ్చిన్ ఈ ప్రాంతాలను చూస్తే మనకి ఇలాంటి పేర్లు ఉంటాయి. వాస్కోడిగామా, అల్మేడా అని ఈ ఈ ఈ పదాలు, పింటో, జాన్ పింటో, అల్బర్టో ఇలాంటి పేర్లు ఎక్కువగా కనిపిస్తాయి. ఎందుకంటే పోర్చుగీస్ వీళ్ళు, ఫ్రెంచ్ కాలనీస్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే సీ రూట్స్ నుండి ఆ ప్రాంతాలకు వచ్చి వాళ్ళు మినిస్ట్రీని చేస్తూ అలాంటి పేర్లు వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. ఎవరో మన ఇండియన్స్ అడాప్ట్ చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఒక చర్చ్ పెట్టారంటే వాళ్ళు ఏ చర్చ్ పెడతారు, వాళ్ళ సంఘ నాయకులు కానీ ఎవరైతే స్థాపిస్తారో ఆబ్వియస్లీ వాళ్ళ పేర్లు పెడతారు. అందుకని ఇలాంటి పేర్లు మనకు అక్కడ ఎక్కువ కనిపిస్తాయి. దాని తర్వాత ఇది చాలా వెల్ నోన్ నేమ్ ఫ్రాన్సిస్ జేవియర్. ఫ్రాన్సిస్ జేవియర్ అనేది మన ఆంధ్రాలో కూడా చాలా వెల్ నోన్ నేమ్. ఇతను ఏం చేశాడంటే తమిళ్ సొసైటీలో 1542 శతాబ్దంలో ఇతను ఆల్మోస్ట్ 30,000 మందిని దేవుళ్ళు నడిపించి వాళ్ళకి బాప్టిజం ఇచ్చారు. 1542 శతాబ్దంలో. దాని తర్వాత అతను కన్యాకుమారి సైడ్ వెళ్ళి సౌత్, ఇంకా లాస్ట్ పాయింట్, అక్కడ ఈ మత్స్యకారులు ఉంటారు కదా, వాళ్ళ మధ్యలో ఇతను సేవ చేశాడనమాట. దాని తర్వాత ప్రొటెస్టెంట్స్ వచ్చారు మనకి ఇండియాకి. ప్రొటెస్టెంట్స్ ఎప్పుడు వచ్చారంటే 1700 శతాబ్దంలో వచ్చారు. సో ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఓకే నెక్స్ట్ చెప్పిన తర్వాత ఐ విల్ గివ్ యూ ద సమ్మరీ ఆఫ్ ద రీజన్ ఐఎమ్ టెలింగ్ యూ దిస్. లూథరన్స్ వచ్చారు. లూథరన్స్ వీళ్ళు ఎవరు అంటే జర్మనీ నుండి వచ్చారు. ఇంతకుముందు వాస్కోడిగామా వీళ్ళు ఎవరంటే పోర్చుగీస్ నుండి. ఇప్పుడు లూథరన్స్ వచ్చారు. లూథరన్స్ వచ్చి అందులో బార్తలోమో అని, హెన్రిక్ అని వాళ్ళు 1705లో వాళ్ళు పరిచర్య చేస్తూ, వీళ్ళు కూడా ఎక్కడంటే తమిళ్ చెన్నై ప్రాంతంలో వీళ్ళు సేవ చేయడం స్టార్ట్ చేశారు. సో ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు బైబిల్ని తమిళ్లో ట్రాన్స్లేట్ చేశారు. దీస్ ఆర్ ద ఫస్ట్ పీపుల్ హూ ట్రాన్స్లేటెడ్ బైబిల్ ఇన్ తమిళ్. హూ ఆర్ దే? దే ఆర్ జర్మన్స్. మన భాష నేర్చుకొని వాళ్ళు బైబిల్ని ట్రాన్స్లేట్ చేస్తారు. ఎక్కడంటే తాంజోర్, మెడ్రాస్లో తాంజోర్ అనే ప్లేస్లో వాళ్ళు సేవ చేసింది అనమాట. దాని తర్వాత జాన్ ఫిలిప్ అనే అతను 1740లో ఫస్ట్ తమిళ్ డిక్షనరీ కనుక్కున్నారు. డిక్షనరీ మనం చూస్తాం కదా, ఆ డిక్షనరీ, ఫస్ట్ డిక్షనరీ 1740లో వాళ్ళు కనుక్కున్నారు. దాని తర్వాత హర్మన్ అనే అతను కేరళలో మలయాళం గ్రామర్, ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుంది కదా, తెలుగు గ్రామర్, మలయాళం గ్రామర్, అలాంటిది హర్మన్ అనే వ్యక్తి మలయాళంలో ఆ గ్రామర్ని అతను కనుక్కొని ఆ లిపిని వాళ్ళు ఇన్వెంట్ చేస్తారు. దాని తర్వాత యూగన్ లెవెన్డోఫర్ అని అతను ఒక డాక్టర్. ఈ డాక్టర్ ఏం చేశారంటే కేరళ ప్రాంతంలో కొన్ని హాస్పిటల్స్ కట్టారు. దాని తర్వాత హర్మన్ అనే వ్యక్తి ఈజ్ అ జర్మన్ మిషనరీ టు కర్ణాటక. ఇతను ఏం చేశారు, ఫస్ట్ కన్నడ న్యూస్ పేపర్ని పబ్లిష్ చేశారు. ప్రింటింగ్ ప్రెస్ పెట్టారు. ఇన్ అదర్ వర్డ్స్ ప్రింటింగ్ ప్రెస్ పెట్టి న్యూస్ పేపర్ని చేశారు. నేను నెక్స్ట్ మాట్లాడే వ్యక్తి గురించి మాట్లాడే ముందు నేను దీనికి ఒక మాట చెప్తాను. ఇప్పుడు వీళ్ళు పోర్చుగల్స్ వచ్చారు, జర్మన్స్ వచ్చారు, లూథరన్స్ వచ్చారు. వీళ్ళు సేవ చేయకుండా ఉంటే సేవ చేయడమే కాకుండా వీళ్ళు సామాజిక బాధ్యత అనేది నిర్వర్తించారు. వాట్ ఈస్ సామాజిక బాధ్యత అంటే కలర్, కాస్ట్, క్రీడ్, ఇంకెన్ని సీస్ ఉన్నాయి? కలర్, కాస్ట్, క్రీడ్, ఓకే, వాట్ ఎవర్. సో వీటన్నిటిని పట్టించుకోకుండా ఒక మనిషికి ఇది అవసరము, ఇర్రెస్పెక్టివ్ టు దేర్ రిలీజియస్, ఇర్రెస్పెక్టివ్ టు దేర్ కాస్ట్, ఒక మనిషికి ఇది అవసరము అని వాళ్ళు ఎరిగి దాని గురించి వాళ్ళు ప్రయాసపడి వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఇవన్నీ. న్యూస్ పేపర్ ప్రింట్ చేయడము, ఎడ్యుకేషన్ ఇవ్వడము, హాస్పిటల్స్ కట్టడము. హాస్పిటల్ ఈజ్ నాట్
limited to Christians. Hospital is not limited to any religion or any caste. అది అందరి కోసం. సో నేను చేసిన దానికి ఓన్లీ పలానా కమ్యూనిటీ వాళ్ళే రావాలి అని కాదు. వీళ్ళు ఏంటంటే ఇర్రెస్పెక్ట్ టు ద రిలీజియన్ ఆర్ ఎనీథింగ్, ఒక మనిషి అవసరాన్ని వీళ్ళు తెలుసుకొని వీళ్ళు పడ్డ కష్టం, వాళ్ళు అసలు ట్రాన్స్లేషన్ అనేది లేకపోతే న్యూస్ పేపర్ ప్రింట్ చేయడం అనేది అసలు వీళ్ళ భాష కాదు, వీళ్ళ మతం కాదు, వీళ్ళ ప్రాంతం కాదు. అలాంటిది వీళ్ళు నేర్చుకొని ప్రయాసపడి, అంటే జస్ట్ అండర్స్టాండ్ హౌ టఫ్ ద సిచ్యువేషన్ వాజ్ వీళ్ళు నేర్చుకోవడానికి. దాని తర్వాత నేను మాట్లాడే ఇంకో నెక్స్ట్ వ్యక్తి నాకు చాలా ఫేవరెట్, ఇతను విలియం కేరీ గారు. జాగ్రత్త వినండి ఈ వ్యక్తి గురించి. ఇతను కాబ్లర్, అంటే షూ కుట్టుకునేవాడు. యాక్చువల్లీ ఇతను ఏంటంటే ఇంగ్లాండ్ వ్యక్తి, ఇతను హీ బిలాంగ్స్ టు ఇంగ్లాండ్. అక్కడ ఇతను మెడిసిన్ బాటనీలో ఇతను ప్రొఫెసర్ అనమాట. కానీ ఇండియాకు వచ్చిన తర్వాత అతను చెప్పులు కుట్టుకున్నాడు. ఆర్ యూ గెటింగ్ వాట్ ఐ సేయింగ్? బాటనీ అనేది ఇట్ ఈస్ అ వాస్ట్ సబ్జెక్ట్, చాలా డిమాండ్ ఉన్న సబ్జెక్ట్. అందులో డబ్బులు చాలా బీభత్సంగా ఉంటాయి. అంత వదిలేసి ఫ్యామిలీతో ఇండియాకి వచ్చి జీవనోపాధికి గడపాలి కదా మరి. ఆ టైంలో ఇప్పుడు నేను బాడీ లెక్చర్ చెప్తా అంటే అంత లేదు మన ఇండియాలో. చెప్పులు కుట్టుకొని హీ స్టార్టెడ్ ఎర్నింగ్. సో సిమపూర్ అనే విలేజ్ కాల్కటాలో ఇతను ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా అలాగా ఇతను విలియం కేరీ గారు అనేది ఇండియాకి వచ్చి అతను పరిచర్య అనేది స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇతను ఏం చేశారంటే సంస్కృత్, బెంగాల్, మరాఠీ ఈ 3 భాషలలో బైబిల్ని ట్రాన్స్లేట్ చేస్తారు. 3 లాంగ్వేజెస్. సో ఇంకా విలియం కేరీ గారు బెంగాల్లో న్యూస్ పేపర్ స్టార్ట్ చేశారు. మీ చేతిలో పెన్ ఉందా? ఎంతమంది దగ్గర పెన్ ఉంది? మీ చేతిలో పెన్ ఉందా? గివ్ థ్యాంక్స్ టు విలియం కేరీ. అతను ప్రపోజ్ చేసిన ఐడియా, అతను చేసిన వర్క్ వల్ల మన చేతిలో మన పెన్ ఉంది. ఇతను చేసిన వర్క్ ఎంత ఇండియాని చేంజ్ చేస్తుందో మనం చూద్దాం ఇప్పుడు. సో సతీ సహగమనం అని ఎంతమంది విన్నారు? దాని గురించి కూడా మాట్లాడతాము. సో అప్పుడు ఆ టైంలో రాజా రామ్మోహన్ రాయ్ గారు ఉండేవారు, తెలుసు కదా. సో రాజా రామ్మోహన్ రాయ్ గారు కూడా ఏంటంటే ఇతను సోషల్ యాక్టివిటీస్, అతనికి ఈ సామాజిక బాధ్యతలు అలా వర్క్ చేయాలంటే ఈయనకి చాలా ఆసక్తి ఉండేది. ఇప్పుడు విలియం కేరీ గారు వచ్చేసి ఇండియన్ కాదు, ఆయన మాట ఎవరు వింటారు? ఇది కరెక్ట్, ఇది తప్పు అని ఎవరు వింటారు అంటే ఎవరు వినరు. రాజా రామ్మోహన్ రాయ్ గారు ఇతనికి చాలా హెల్ప్ చేశారు ఆ టైంలో. అయితే ఈ రాజా రామ్మోహన్ రాయ్ గారు ఇంకా విలియం కేరీ గారు ఇద్దరు కష్టపడి వీళ్ళు పనిచేస్తే ఆఫ్టర్ 25 years వీళ్ళు కలిసి పనిచేస్తే సతీ సహగమనం దాని మీద బ్యాన్ అనేది అప్పుడు వచ్చింది. ఇట్స్ నాట్ 1 year, 2 years, 25 years. ఇట్స్ నాట్ ఎ జోక్. సో ఒక సిచ్యువేషన్లో ఏమైందంటే విలియం కేరీ గారి కళ్ళ ముందు 300 ఆడవాళ్ళని సజీవంగా దహనం చేశారు. 300 women. వాళ్ళ హస్బెండ్స్ చనిపోయారు. వాళ్ళ హస్బెండ్స్ చనిపోతే ఆబ్వియస్లీ భార్యను కూడా చంపేస్తుంది. సో 300 మందిని సజీవంగా దహనం చేస్తారు 1 day. దాని తర్వాత హస్బెండ్ చనిపోతే వైఫ్ని కూడా చంపేస్తారు. మరి పిల్లల పరిస్థితి ఏమవ్వాలి? ఇది ఎవరు ఆలోచించలేదు ఆ టైంలో. మన ఇండియన్ గవర్నమెంట్ కానీ, మన ఇండియన్ పరిపాలించే వాళ్ళు కానీ, అప్పుడున్న నాయకులు కానీ ఎవరు ఆలోచించారు పిల్లల గురించి. ఇద్దరు పేరెంట్స్ చనిపోయారు. ఏమైంది? దాని తర్వాత మన విలియం కేరీ గారు
ఇంకో విషయానికి వ్యతిరేకించారు, పాలిగామీ. పాలిగామీ అంటే తెలుసా మీకు? ఎగ్జాక్ట్లీ. పాలిగామీ ఏంటంటే ఒక భర్త, నాట్ అ మ్యాన్, భర్త can have multiple wives or multiple affairs, or one woman can have multiple husbands or multiple relationships. That is polygamy. దీన్ని వ్యతిరేకించిన మొదటి వ్యక్తి విలియం కేరీ గారు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఇండియా అనేది చాలా పద్ధతి గల దేశము, పవిత్ర దేశం అని అనుకుంటారు. కానీ ఇఫ్ యూ సర్చ్ ద హిస్టరీ, ఈ పరిస్థితి లేదు. చాలా దరిద్రమైన కండిషన్లో ఉండే. దాని తర్వాత ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ అంటే తెలిసే ఎవరికన్నా ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్? దీనికి అర్థం చెప్పే ముందు నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు మన ఇంట్లో అమ్మాయిలు ప్రాణంగా బతుకున్నారు అంటే థ్యాంక్స్ టు విలియం కేరీ. ఎందుకంటే ఆ టైంలో అమ్మాయి పుట్టంగానే చంపేస్తుండే అమ్మాయి. అందుకని మన లాలో ఒకటి వచ్చింది, ఆడవాళ్ళు ఎప్పుడైతే కన్సీవ్ అవుతారో యూ షుడ్ నాట్ ద జెండర్ ఆఫ్ ద బేబీ అని చెప్పేసి. ఎందుకంటే ఈ కేసులు చాలా ఎక్కువైపోయాయి. చైల్డ్ మ్యారేజ్ ఎక్కువైపోయింది, ఫీమేల్ ఇలిటరసీ. ఇప్పుడు కూడా చాలా ప్లేసెస్లో ఉంది ఫీమేల్ ఇలిటరసీ. అప్పుడైతే అసలు ఆడవాళ్ళని ఇంట్లో వెళ్ళి బయటికే వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. చదువు సంధ్య అదేం ఉండవు అమ్మాయిలకి. సో ఇప్పుడు ఆడవాళ్ళు ధైర్యంగా బయటకు వస్తున్నారు అంటే థ్యాంక్స్ ఫర్ ద వర్క్ విచ్ విలియం కేరీ హెస్ డన్ ఇన్ దోస్ డేస్. దాని తర్వాత లెప్రసీ వాళ్ళని ఒక ఇన్సిడెంట్ విలియం కేరీ గారి ముందే ఈ ఇన్సిడెంట్ కూడా జరిగింది. ఏంటంటే లెప్రసీ వచ్చిన వాళ్ళని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఊరి చివర్ల ఒక అది తోగుతారనమాట. ఒక గుంతలా తవ్వి అందులో మంట పెడతారు. మంట పెట్టి ఇతన్ని పాడేస్తారనమాట. అంటే అతన్ని సజీవంగా కాల్చేస్తారు. అయితే ఇప్పుడు ఎవరైనా సరే ఎవరు కాలాలనుకుంటారు? ఆబ్వియస్లీ పీపుల్ విల్ ట్రై టు ఎస్కేప్ ఫ్రమ్ ద ఫైర్ కదా. సో అతను లెప్రసీ వచ్చిన అతను ఇంకా కష్టపడుతూ ఆ గుంత నుండి బయటకు వస్తుంటే ఆ లెప్రసీ వాళ్ళ ఎవరికైతే వచ్చిందో అతని వాళ్ళ అమ్మగారు వాళ్ళ అక్కగారు ఇద్దరు కలిసి అతన్ని తోసేశారు. ఆ మంటలకి తోసేసి ఏమైంది, చనిపోయింది. ఈ ఇన్సిడెంట్ కూడా విలియం కేరీ గారి ముందు జరిగింది. హీ విట్నెస్డ్ విత్ హిస్ ఓన్ ఐస్. సో దిస్ మూడ్ విలియం కేరీ అ లాట్. దాని తర్వాత జాన్ బర్డిన్ అనే వ్యక్తి, ఇంగ్లాండ్లో పుట్టిన వ్యక్తి, 1872లో. అతను తమిళ్ నేర్చుకొని వెస్లీ చర్చ్ విన్నారు కదా, ఇట్స్ వెరీ ఫేమస్ చర్చ్. ఆ వెస్లీ చర్చ్లో ఇతను పనిచేస్తూ సెయింట్ జార్జ్ అనే ఆర్ఫనేజ్ని ఇతను కనుక్కున్నాడు. జాన్ బర్డిన్ అనే అతను. దాని తర్వాత ఇప్పుడు కేరళ అయిపోయింది, తమిళనాడు అయిపోయింది, మన ఆంధ్రప్రదేశ్కి వస్తాము. ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ప్లిమత్ బెత్రెన్ మినిస్ట్రీ 1833లో యాంథనీ గారు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. అప్పుడు ఈ బైఫర్కేషన్ లేకుండే కదా, ఆంధ్ర తెలంగాణ రాయలసీమ బైఫర్కేషన్ లేకుండే కదా, మొత్తం ఆంధ్రప్రదేశ్. సో గోదావరిలో వీళ్ళు వాళ్ళ మిషనరీ అనేది స్టార్ట్ చేశారు. అక్కడ వీళ్ళు హాస్పిటల్స్, స్కూల్స్, చర్చెస్ అనేది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు. అందుకని గుంటూరు, చీరాల ఈ ప్లేసెస్లో ఏంటంటే లూథరన్ చర్చెస్ ఎక్కువ ఉంటాయి అక్కడ. దాని తర్వాత ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ఇండియా, బీహార్లో మిషనరీస్ జరిగాయి. దాని తర్వాత నాగాలాండ్, డాక్టర్ ఈడబ్ల్యూ క్లార్క్ అనే అతను నాగాలాండ్లో
వెళ్ళి సువార్త ప్రకటించారు. అక్కడ ఆల్మోస్ట్ ఒక 15,000 to 20,000 మందిని దేవుడు నడిపించి వాళ్ళకి బాప్టిజం ఇచ్చాడు. దాని తర్వాత నెక్స్ట్ మై ఫేవరెట్ క్యారెక్టర్ గ్రహామ్ స్టాట్ స్టెయిన్స్. గ్రహామ్ స్టెయిన్స్ అతని ఫుల్ నేమ్ గ్రహామ్ స్టాట్ స్టెయిన్స్. అతను ఆస్ట్రేలియాకి చెందిన వాడు. వాళ్ళు ఎక్కడ పర్చేజ్ చేశారంటే ఒరిస్సా ప్లేస్లో, ఒరిస్సా ప్రాంతంలో వాళ్ళు పర్చేజ్ చేశారు. చేసిన తర్వాత వాళ్ళు ఈ లెప్రసీ వాళ్ళకి సపరేట్ ఒక షెల్టర్ని ఎస్టాబ్లిష్ చేశారు. లెప్రసీ ఇప్పుడు వీళ్ళందరికీ డబ్బులు ఎక్కడి నుండి వచ్చినాయి అంటే వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుంటూ వాళ్ళ జీవనోపాధి వాళ్ళే సాగిస్తూ, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి ఇండియాలో ఎంప్లాయ్మెంట్ అనేది ఉండదు. ఎందుకంటే వీళ్ళకి చాలా వ్యతిరేకత ఉంది ఇండియాలో. ఎప్పుడు ఛాన్స్ దొరికితే ఎట్లా పాయింట్ చేద్దామా, ఎట్లా చంపేద్దామా అని ఉన్నారు. అలాంటి వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ సంఘము ఎక్కడ ఆస్ట్రేలియాలో, ఈయన గ్రేమ్సన్ గారు ఆస్ట్రేలియా కాబట్టి ఆస్ట్రేలియాలో ఎవరైతే పోర్చుగీస్ ఉండేనో, ఎవరైతే జర్మన్స్ ఉండేనో వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ సంఘం వీళ్ళకి సపోర్ట్ చేస్తారు ఎంతో కొంత. సో 2003లో స్టేన్స్ గారు చనిపోయారు అలాంగ్ విత్ హిస్ 2 sons. వీళ్ళని చంపేసిన వారు ఎవరు అంటే బజరంగ్ దళ్. విన్నారు కదా బజరంగ్ దళ్ వాళ్ళు వీళ్ళని కాల్చి చంపేశారు. అందులో మెయిన్ యాక్టివిటీస్ ఏమంటే దారాసింగ్, వెల్ నోన్ నేమ్ దారాసింగ్ అనేది. అతను ఈ వర్క్ని లీడ్ చేశారనమాట. దాని తర్వాత కమింగ్ బ్యాక్ టు ఓకే, ఆఫ్టర్ దాట్ గ్లాడిస్ వాళ్ళ ఆవిడ గారు, గ్లాడిస్ అనేవాడు స్టేన్స్గా చనిపోయిన తర్వాత 2 years ఇండియాలో వర్క్ చేశారు, సోషల్ వర్క్ చేశారు. అందుకని ఆవిడికి మదర్ తెరెసా మెమోరియల్ ఇంటర్నేషనల్ అవార్డ్ ఫర్ సోషల్ జస్టిస్ అనే అవార్డు వచ్చింది. దాని తర్వాత పద్మశ్రీ అవార్డు కూడా ఆవిడకి ఇచ్చారు. దాని తర్వాత ఫైనలీ మన క్రిస్టియన్స్ ఎప్పుడైతే బ్రిటిషర్స్ ఇండియాకి వచ్చి స్లేవరీగా మార్చారో, వీళ్ళు ఎవరైతే సువార్త ప్రకటించారో, ఎవరైతే మిషనరీస్ వచ్చారో ఫస్ట్ వీళ్ళు మన ఇండియన్స్కి కళ్ళు తెప్పించారు. ఏమనంటే మీరు బానిసలు కాదు, మీరు ఎవరికైనా బానిసల్లో ఉండాల్సిన పని లేదు అన్న రెజల్యూషన్, అన్న రెవల్యూషన్ అనేది ఈ మిషనరీస్ ద్వారా మన ఇండియాకి ఆ మెసేజ్ అనేది వచ్చింది. లేకపోతే మనకి స్వాతంత్రం ఇంకో 50 years డిలే అవ్వచ్చు. లేకుంటే నేను 50 years 100 years. ఎందుకంటే ఎప్పుడైతే వీళ్ళు బ్రిటిషర్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా ఇండియాకి వచ్చారో వాళ్ళు మిషనరీస్ని ఇండియాలోకి రానివ్వలేదు. విలియం కేరీ గారు కూడా వచ్చి దొంగ చాటుకు వచ్చారు. మిషనరీ పరంగా వెళ్ళాలని చెప్పేసి ఇతని మనసులో ఉంది, కానీ ఆఫీషియల్గా అతను డిక్లేర్ చేయాల. ఒకవేళ ఆఫీషియల్గా అతను డిక్లేర్ చేస్తే అతను రానిపోదు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, మీరు మీ సహోదరుని ప్రేమించండి, మీ పక్కన ప్రేమించండి అని బైబిల్ చెప్తుంది. అలాంటిది దోచుకునేటప్పుడు ఇంకా ప్రేమ ఎక్కడ ఉంటుంది? సో ఎవరైతే మన దేశానికి ఈ సువార్తని తీసుకొని వచ్చారో వాళ్ళు మన ఇండియన్స్కి చెప్పారు. సో ఏదైతే ఈ రెవల్యూషన్, ఇండిపెండెన్స్ మూమెంట్స్ మీటింగ్స్ జరుగుతాయో అందులో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇండియన్ క్రిస్టియన్స్. వీళ్ళే ముందుండి నాయకులు ఎవరైనా ఉండొచ్చు, కానీ మేజర్ పార్టిసిపేషన్ ఇన్ దిస్ మూమెంట్స్ వేర్ క్రిస్టియన్స్. నేను ఇది ఇంత చెప్పడానికి నాకు రీజన్ ఏంటంటే, irrespective to any person, irrespective to any state, any మతం ఏదన్నా కానివ్వండి, దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత ఏంటంటే నీ వల్ల నీ పొరుగు అని ప్రేమించండి.
దేవుడు ఎప్పుడు చెప్పలేదు మీరు క్రిస్టియన్స్నే ప్రేమించండి, లేకపోతే మీరు ఈ మతం వాళ్ళని ప్రేమించండి, ఈ సంఘం వాళ్ళని ప్రేమించండి అని చెప్పలేదు బైబిల్ దగ్గర కూడా. చెప్పింది ఒకటి నీ వల్ల నీ పొరుగు అని ప్రేమించండి. మొత్తం బైబిల్ అంతా ఫిల్టర్ చేసి పిండితే రెండే వస్తాయి. రెండే యేసు ప్రభు చెప్పిన 2 ఆజ్ఞలు బయటకు వస్తాయి. సర్వ్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్, లవ్ యువర్ నేబర్ యాజ్ యువర్. ఈ రెండే వస్తాయి. ఈ మిషనరీస్కి ఈ 2 ఆజ్ఞలు చాలా డీప్గా దిగిపోయాయి అన్నమాట. మనకు అర్థమైన దేవుడు వీళ్ళకి అర్థమైన దేవుడు చాలా డిఫరెంట్. ఒకవేళ వీళ్ళకి దేవుడు ఎలా అయితే అర్థమయ్యాడో అదే విధంగా దేవుడు మనకి అర్థమైతే ఇట్ వుడ్ బి సంథింగ్ డిఫరెంట్. మనందరం కలిసి మన వంతు ఎంతో కొంత సమాజానికి లేకపోతే మన సహోదరులకి లెట్స్ స్టాండ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. సో ఐ కంక్లూడ్ దిస్ హియర్. Thank you, Pastor Garu, for this opportunity. మరి నిజంగా సువార్త అనేది చాలా మరి ప్రాముఖ్యంగా మరి భారతదేశంలో వచ్చింది. ఎంతోమంది మన సొంత దేశాలను వదిలిపెట్టేసి భారతదేశానికి సువార్త ఇవ్వడానికి వచ్చారు. మరి నిజంగా బైబిల్స్ మన చేతుల్లో ఉన్నాయంటే ఎవరో చేసిన కృషి, ఎవరో చేసిన త్యాగము. మరి అప్పటి కాలంలో చూస్తే ఇప్పుడు మనం చాలా సులువుగా తీసుకుంటాము, అవునా? నిజంగా ఎంతోమంది మీరు ఆ యొక్క బయోగ్రఫీ చూస్తుంటే ఎప్పుడైతే యూట్యూబ్లో ఆ యొక్క స్టోరీని చూడండి మీరు, గ్రాండ్ స్టెయిన్లీ లేకపోతే విలియం కేరీ గారిది. భయంకరమైన పరిస్థితిలో వాళ్ళని మరి నిజంగా ఆయన వాళ్ళ కుటుంబాన్ని కోల్పోయాడు. ఎందుకు వచ్చానో అని ఎన్నోసార్లు అనుకుంటవచ్చు, కానీ దేవుని యొక్క ప్రేమను బట్టి అంత ప్రయాసపడి మనకి లేఖనాలు తర్జుమా చేసి ఇచ్చిన బైబిల్ని మనం చదవలేకపోతున్నాం, సంఘానికి రాలేకపోతున్నాం. ఇది చాలా దురదృష్టకరమైన. అంటే వాళ్ళు ఒకవేళ పైనుంచి స్కానింగ్ పెట్టుకొని మనం చూస్తే మన క్రైస్తత్వం ఎక్కడ ఉంటుందో చూడండి. సో దయచేసి వాళ్ళని అందరినీ కూడా మనం వాల్యూ చేయాలి. ఎందుకంటే ఇది ఇంత సువార్త మనకు వచ్చింది అంటే సాధారణమైన విషయం కాదండి. ఎంతోమంది చనిపోయారు, ఎంతోమంది కొరడా దెబ్బతో కొట్టబడ్డారు, ఎంతోమంది రక్తం చెందించారు మనకు వచ్చిన బైబిల్స్ మొత్తం. దయచేసి గమనించాలి. సో దాన్ని మనందరం కూడా విలువనిచ్చి మనము దేవుని ఆరాధించాలి. ఆమేన్. సో మనము నిజంగా ఇది ఒక బ్యూటిఫుల్ ఇన్సైట్. ఎప్పుడైతే మీరు స్టడీ చేస్తారో క్రిస్టియానిటీ ఇన్ ఇండియా, అది అమేజింగ్ జర్నీ ఉంటుంది. యాక్చువల్లీ ఇది ఒక 2-3 రోజుల సబ్జెక్ట్ హాఫ్ అన్ అవర్లో చెప్పడం ఇంపాసిబుల్. 2-3 రోజుల సబ్జెక్ట్ అసలు హాఫ్ అన్ అవర్లో చెప్పడం చాలా సరిపోదు. యాక్చువల్లీ అంత డెప్త్గా ఉంటుంది వాళ్ళ యొక్క అది. సో మనమందరం కూడా అట్లీస్ట్ కొన్ని మనం నేర్చుకున్నాం, కొన్ని విన్నాం, మనం చరిత్రలో విన్నాం, అవన్నీ కూడా మనం నేర్చుకున్నాము. సో లెట్స్ ఆల్వేస్ థ్యాంక్ గాడ్ ఫర్ గాడ్, బికాస్ దేవుడు మనం ప్రేమించాడు కనుక తన యొక్క సువార్తికులను మన దగ్గర పంపించాడు. ఆమె. సో మన బాధ్యత ఏంటంటే మనం కూడా ఆ యొక్క సువార్త ఆ యొక్క తెలియని ప్రాంతాలకు తీసుకెళ్దామనే దేవుని యొక్క ఆజ్ఞ. ఆమె. సో మనం కొన్ని క్షణాలు మనం ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రార్థనలు వెళ్తామండి. మనం అందరం కూడా మరి భారతదేశం నిమిత్తం ప్రార్థన చేస్తాం. ఆమె. వీల్ ఆల్ వాంట్ మన భారతదేశం నిజంగా ఆశీర్వదింపబడిన దేశంగా ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. అది ఒక సిస్టర్ దివ్య ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. అందరికీ వందనాలండి. ప్రైజ్. మన భారతదేశంలో ఎన్ని దిక్కులు ఉన్నాయండి? 4 ఉన్నాయి కదా. ఏంటది? ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఇదంతా మన ఇండియాకి సంబంధించిన ప్లేసెసే. మనం డివైడ్ చేసుకున్నామని మనకి ఎక్కడ దేవుడు అది చెప్పలేదు. మనం డివైడ్ చేసుకున్న పార్ట్స్ అది. అయితే ఈ సమయంలో ప్రత్యేకించి ప్రతి దిక్కు నుంచి ఏ ముఖ్యమైన ప్రార్థన అవసరాలు ఏమున్నాయో దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ప్రతి దిక్కు నుంచి 3 అంశాలు. ఈస్ట్ ఇండియా నుంచి వచ్చేసే ఏమవుతుందంటేనండి,
రిలీఫ్ ఫ్రమ్ న్యాచురల్ డిజాస్టర్స్. మనకి అక్కడ సైక్లోన్స్ వస్తున్నాయి, ఫ్లడ్స్ వస్తున్నాయి, ఎర్త్క్వేక్స్ వస్తున్నాయి. ఇవన్నీ ఫ్రీక్వెంట్గా మనం అవన్నీ చూస్తూనే ఉన్నాం. రెగ్యులర్గా అవి జరుగుతూనే ఉన్నాయి. సో ముఖ్యంగా ఎక్కడంటేనండి ఒడిస్సాలో, వెస్ట్ బెంగాల్లో, బీహార్, ఈ స్టేట్స్లో ఎక్కువగా మనం అవి చూస్తున్నాం. సో ఈ న్యాచురల్ డిజాస్టర్స్ గురించి మనం దేవుని సన్నిధిలో ప్రార్థిద్దామండి. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థిద్దాం. కీర్తనలు 46:1-2 ఏం చెప్తున్నారంటేనండి, ఓపెన్ చేయదండి ఎవరు, నేను చదువుతాను, మీకు కావాలంటే అక్కడ డిస్ప్లేలో కూడా చెప్పండి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలమును ఘోషించినను, నురుగు కట్టినను, ఆ పొంగునకును పర్వతములు కదిలినను మనము భయపడము. కాబట్టి ఏంటంటే ఏ టైప్ ఆఫ్ మనకి డిజాస్టర్స్ వచ్చినా కూడా మనము భయపడకూడదు. సో దాని నిమిత్తము మనం దేవుని సన్నిధిలో ప్రార్థిద్దామండి. అది ఒక మెయిన్ ప్రేయర్ పాయింట్ ఈస్ట్ ఇండియా నుంచి. సెకండ్ది వచ్చండి పీస్ అండ్ హార్మనీ. ఇది ముఖ్యంగా అస్సాంలో మనము అది పీస్ లేకుండా ఉన్న జనాంగాన్ని మనం చూస్తున్నాం. అస్సాంలో ఏమవుతుందంటేనండి, వాళ్ళు చాలా రిలీజియస్ టెన్షన్స్, అంటే మతపరమైన విభేదాలు వచ్చి దానివల్ల చాలా పీస్ లేని పరిస్థితుల్లో వాళ్ళందరూ ఉన్నారు. దాని నిమిత్తము మనము ప్రార్థన చేద్దామండి. మనకి వాక్యం చెప్తుంది, రోమన్స్ 12:18 వాక్యం చెప్తుంది ఏంటంటే, సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. అంటే ఏ రిలీజియన్తోనూ మనకి సంబంధం లేదు, అందరితోనూ కూడా సమాధానం కలిగి ఉండమనే మనకి వాక్యం చెప్తుంది. కాబట్టి మనం ప్రతి ఒక్కరితోనూ సమాధానం కలిగి ఉండాలండి. ముఖ్యంగా ఇది అస్సాంలో లేదు, ఈస్ట్ ఇండియా అస్సాంలో ఇది అనేది లేదు. కాబట్టి దీని నిమిత్తం కూడా మనం ప్రార్థిద్దాం. ఇంకొకటి ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఉద్యోగాలు లేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారండి. అది ముఖ్యంగా ఎక్కడంటే జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, ఈస్ట్ ఇండియాలో ఈ ముఖ్యమైన స్టేట్స్లో ఉద్యోగాలు లేక ఎకనామిక్గా అంటే డబ్బులు లేని పరిస్థితుల్లో, అంటే వాళ్ళు వెల్బీయింగ్గా ఉండాలనుకుంటారు కానీ ఉండలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ లేకపోవడం వల్ల. సో దాని నిమిత్తం ప్రార్థన చేద్దామండి. ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే రిలీఫ్ ఫ్రమ్ న్యాచురల్ డిజాస్టర్స్, వారికి పీస్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్. మనం ఎవరో ఒకళ్ళు వచ్చి ఈ 3 అంశాల నిమిత్తము ఈస్ట్ ఇండియాలో వీటి నిమిత్తము ప్రార్థన చేద్దాం. జోష్నా సిస్టర్. స్తోత్రం నాయన, స్తోత్రం 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 స్తుతి స్తుతి ప్రభా. మహాపరిశుద్ధ మహోన్నతుడ నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ఈ సాయంకాల సమయంలో ప్రభా ఈ విధంగా చేరి ప్రభా మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. భారతదేశం యొక్క క్షేమం గురించి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఈస్ట్ ఇండియా కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. మీరే సహాయం చేయండి ప్రభా. నీకే వందనాలు ప్రభా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. నేను అక్కడ నైనా ఎంప్లాయ్మెంట్ లేదు ప్రభా. కొన్ని ప్రదేశాల్లో ప్రభా అనేక మంది నైనా నిన్నెరుగని వారు ఉన్నారు ప్రభా. అనేక రకమైన ప్రభా నేషనల్ అవి వస్తూ ఉన్నాయి, వరదలు, భూకంపాలు అవన్నీ నాయన వస్తూ ఉన్నాయి తండ్రి. వారిని కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. ఈస్ట్ ఇండియాలో ఏ ప్రజలైతే ప్రభా ఏ సమస్యతో బాధపడుతూ ఉన్నారో సమస్తము ఎరిగిన దేవుడు కనుక నీ సన్నిధిలో ప్రతి విధమైన పాయింట్ నేను ప్రతి విధమైన సమస్యను నీ సన్నిధిలో పెడుతూ ఉన్నాను ప్రభా. మీరే సమస్తము ప్రభా, మీరే తీర్చమని నీ పాద సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాను తండ్రి. అనేక మంది నశించిపోతూ ఉన్నారు ప్రభా. నీ మెరుగని బిడ్డలు ఉన్నారు ప్రభా. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మా భారతదేశం రక్షింపబడాలి ప్రభా. నీ ప్రేమ నైనా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ప్రభా. అటువంటి ప్రేమ కలిగి జీవించే గొప్ప బిడ్డలుగా చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. ముఖ్యంగా ప్రభా సైక్యమైతే
సాధ్యమైనంత మట్టుకు సమాధానముగా ఉండమని నాయన నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు ప్రభా. నాయన సమాధానం లేదు, దేశంలో శాంతి లేదు నాయన, భయంకరమైన పరిస్థితులు ఎక్కడ చూసినా నాయన, ఏది విన్నా భయంకరమైన వర్తమానాలే మేము వింటూ ఉన్నాం తండ్రి. యేసయ్య మా దేశాన్ని దర్శించండి, మా రాష్ట్రాన్ని కాపాడండి, ప్రత్యేకంగా ఈస్ట్ ఇండియాని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. ఈ 3 అంశాల గురించి ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. యేసయ్య మీరే నాయన ప్రతి అవసరతను మీ నామంలో తీర్చమని అడుగుతున్నాను ప్రభా. గొప్ప కార్యాలు చేయమని ఈస్ట్ ఇండియాని మీ చేతికి తప్పచెప్పుకుంటూ ఉన్నాను ప్రభా. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటారని మా కొరకులు త్వరలో రానయ్యున్న యేసయ్య నామంలో అడిగి వేడుకొనిచున్నాను నా ప్రియపరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్. థాంక్ యూ. ఈస్ట్ గురించి మనం మాట్లాడుకున్నాం కదండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది వెస్ట్ ఇండియా గురించి. వెస్ట్ ఇండియాలో కూడా మనము చాలా ఇలాంటివే చూస్తున్నామండి. ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ కూడా మనకి ఏం జరుగుతుందంటే ప్రొటెక్షన్ ఫ్రమ్ న్యాచురల్ డిజాస్టర్స్. న్యాచురల్ డిజాస్టర్స్ నుంచి మనకి ప్రొటెక్షన్ అనేది లేదు ఎక్కడ వెస్ట్ ఇండియాలో. ముఖ్యంగా గుజరాత్ అండ్ మహారాష్ట్ర ఈ ప్లేసెస్లో న్యాచురల్ డిజాస్టర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో దీని గురించి మనం ప్రార్థించుకున్నాం. రెండవది ఏంటంటే ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఇటు సైడ్ లేవంటే అది ఎక్కడంటే ముంబై, అహ్మదాబాద్ అండ్ కొన్ని రూరల్ ఏరియాస్లో. ముంబైలో చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి కదా అని మనం అనుకుంటాం, కానీ అక్కడ చాలామంది ప్లాట్ఫామ్ పైన జాబ్స్ కోసం వెళ్ళి అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న మనీ అంతా స్పెండ్ చేసేసి ప్లాట్ఫామ్స్ పైన వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఒక చిన్ని పావుబాజీ బండి లాంటివి ఉంటాయి, దానితో వాళ్ళు ఫుడ్ తిని కడుపు నింపుకొని వాళ్ళు వడాపావు కైండ్ ఆఫ్ అది తిని వాళ్ళు పొట్ట నింపుకునే పరిస్థితులు. సో చాలా మనకి ముంబైలో చాలా ఎక్కువ జాబ్స్ ఉంటాయి. అందరూ బిల్డింగ్స్ ఇవన్నీ చూసి చాలా ఉన్నతమైన ప్లేస్ ఇది అనుకుంటాం, కానీ సఫర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. వారి గురించి మనము ప్రత్యేకించి ప్రార్థనలో పెట్టుకుందామండి. ఇంకొకటి స్పిరిచువల్ గ్రోత్ ఆ ప్రదేశాల్లో లేదండి. చాలా రూరల్ ఏరియాస్లో అయితే అసలు దేవుడు ఎవరు అనేది కూడా వాళ్ళకి తెలియని పరిస్థితులు. సో స్పిరిచువల్ గ్రోత్ కోసం కూడా మనము ప్రార్థించుకుందామండి. 3 అంశాలండి. ప్రొటెక్షన్ ఫ్రమ్ న్యాచురల్ డిజాస్టర్స్ ముఖ్యంగా గుజరాత్ అండ్ మహారాష్ట్రలో అండి. ఇంకొకటి ఎకనామిక్ గ్రోత్ ముంబై, అహ్మదాబాద్ అండ్ సమ్ రూరల్ ఏరియాస్. అండ్ థర్డ్ వన్ వచ్చి స్పిరిచువల్ గ్రోత్ కంప్లీట్ వెస్ట్ ఇండియాలో స్పిరిచువల్ గ్రోత్ అధికంగా ఉండాలి అని ప్రార్థించుకున్నామండి. సిస్టర్ విహార్. మహోన్నతుల దేవ మహాపరిశుద్ధ తండ్రి ప్రభా, ఈ సాయంకాల సమయంలో తండ్రి మేమందరం కూడి ఉండగా తండ్రి ప్రభా మా ప్రార్థనని సన్నిధికి సముఖంగా చేర్చుకోనండి దేవా. మా ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడు, నిజమైన దేవుడు అయి ఉండగా దేవా మా దేశం కొరకు మేము చేసి ప్రార్థనని సన్నిధికి చేర్చుకోనండి అయ్యా. ఇదిగో తండ్రి ప్రభా, ఇదిగో ఎంతో భయంకరమైన దినముల్లో ఉన్నాం తండ్రి ప్రభా. యుద్ధములు తండ్రి ప్రభా ఎటు చూసినా ఈ రాకడకు ఆనవాళ్ళు ఉండి ఉండగా తండ్రి ప్రభా మేము చేసే ప్రార్థనకు జవాబు దయచేయండి సయ్యా. నిన్ను ఎరగక తండ్రి ప్రభా, నిన్ను ఎరగకే తండ్రి ప్రభా అందరూ నశించిపోతుండగా అటువంటి తండ్రి ప్రభా ఇది లేకుండా తండ్రి ప్రతి ఒక్కరు నేను సొంత రక్షకునిగా తెలుసుకునే భాగ్యం దయచేయండి. మరి తండ్రి ప్రభా ప్రత్యేకించి వెస్ట్ ఇండియా కోసం ప్రత్యేకించి ప్రార్థిస్తుండగా తండ్రి ప్రభా ఇదిగో తండ్రి ప్రభా ప్రత్యేకించి తండ్రి ప్రభా మా ముందుంచిన ఈ 3 అంశములు తండ్రి ప్రభా నేచురల్ డిజాస్టర్స్ గురించి, ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్ కోసము అండ్ మరియు స్పిరిచువల్ గా తండ్రి ప్రభా వారు తండ్రి ప్రభా నిన్ను ఎరుగుటకు ప్రార్థిస్తుండగా తండ్రి ప్రభా నీవు తండ్రి ప్రభా నీ జ్ఞానం లేక వారు నశించిపోతుండగా వారి కొరకు మేము ప్రత్యేకించి ప్రార్థిస్తున్నాం. వారందరూ నేను సొంత రక్షకులుగా తెలుసుకునే భాగ్యం దయచేయండి సయ్యా. ఎంతో మంది సేవకులు తండ్రి ప్రభా నీ సేవలో వారందరూ వెళ్ళుచుండగా తండ్రి ప్రభా వారిని తండ్రి ప్రభా వారిని బట్టి వారందరూ నేను సొంత రక్షకులుగా తెలుసుకునే భాగ్యం దయచేయండి. మరి వాళ్ళ తండ్రి ప్రభా ఎన్నో నేచురల్ డిజాస్టర్స్ ఉండేట్టుగా తండ్రి ప్రభా నీవు మా తండ్రి ప్రభా మా గోడ
ఓడను కట్టువాడు నీవే తండ్రి ప్రభా. మా పరిసర ప్రాంతాలలో నెమ్మది నుంచి వాడు నీవై ఉండగా తండ్రి ప్రభా. మరి అక్కడ చుట్టూ తండ్రి ప్రభా నీవు నీ నెమ్మదిని వారికి తండ్రి ప్రభా నీ క్షేమమును దయచేయండి. నీవు తండ్రి ప్రభా ఇదిగో నీ కన్ను దృష్టి ఆ ప్రాంతాల మీద ఉంచండి దేవా. ఎటువంటి తండ్రి నేచురల్ డిజాస్టర్స్ రాకుండా వారు నిన్ను తెలుసుకునే తండ్రి ప్రభా క్షేమంగా ఉండటం నీ కృప చూపించండి. మరి తండ్రి ప్రభా ప్రత్యేకించి ఉద్యోగ అవకాశములను పెంచండి దేవా. ఇదిగో తండ్రి ప్రభా మేము విన్న రీతిగా తండ్రి ప్రభా భయంకరంగా తండ్రి ఉండేట్టుగా తండ్రి ప్రభా వారందరూ తండ్రి ప్రభా మరి ఉద్యోగాల కోసం వెతుకుచుండగా తండ్రి ప్రభా నీవు తండ్రి ప్రభా వాకిళ్లను విప్పండి ప్రభా. ప్రతి ఒక్కరికి అవకాశం దయచేయండి. మంచి ఎకనామిక్ తండ్రి ప్రభా స్టేటస్ అప్లిఫ్ట్మెంట్ ఇవ్వండి. ఏసానికి స్తోత్రములు. మరి అలాగే తండ్రి ప్రభా ప్రతి ఒక్కరు స్పిరిచువల్ గా నిన్ను తెలుసుకున్నట్టు తండ్రి ప్రభా నీ కృప చూపించండి. నీ నీతిని నీ రాజ్యాన్ని వెతికితే అన్ని దయచేయవాడవై ఉండగా ఆ ప్రాంతం అంతట్లో తండ్రి ప్రభా మరి ఎంతో మతోన్మాదంతో నిండి ఉండగా వారందరూ నిన్ను తెలుసుకొని తండ్రి ప్రభా నిన్ను రక్షకుడుగా అంగీకరించి భాగ్యములు దయచేయండి. మరి అలాగే మా భారతదేశం అంతటినీ తండ్రి నీవు దీవించి ఆశీర్వదించమని ప్రతి ఒక్కరు నిన్ను సొంత రక్షణులుగా తెలుసుకునే భాగ్యము దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఈస్ట్ వెస్ట్ కంప్లీట్ చేసాం కదండి. నెక్స్ట్ మనము చూడబోయేది నార్త్ ఇండియా. నార్త్ ఇండియాలో కూడా మనకి ఏంటంటే శాంతి సమాధానాలు లేవండి. మతోన్మాదులు రిలీజియస్గా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు, ముఖ్యంగా జమ్మూ అండ్ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ఈ ప్లేసుల్లో. జమ్మూ అండ్ కాశ్మీర్లో అసలు ఎలాంటివి ఉంటాయి మనకు ఐడియా ఉందా? మిలిటరీ టీం ఎంత కష్టపడతారో వాళ్ళు లేనిదే మనం ఇక్కడ లేమండి, శాంతంగా మనం ఉండలేము. సో కొన్ని ప్లేసెస్లో ఏంటంటే ప్రతి కుటుంబానికి ఒక మిలిటరీ పర్సన్ ఉంటారండి. ఒక ప్లేస్ ఉంది మన ఇండియాలోనే, తాడేపల్లిగూడెం దగ్గర మాధవరం అని ఊరు ఉంది. ఆ ఊరిలో ప్రతి ఇంటికి ఒక మిలిటరీ పర్సన్ ఉంటారు. మీకు ఎవరికైనా ఐడియా ఉందా? మాధవరం అనే ఊరిలో ప్రతి ఇంటికి ఒక మిలిటరీ పర్సన్ ఉన్నారు. అది మన ఇండియాలో ఉంది. మనం ఎక్కడెక్కడో ఉంటున్నాం కానీ మన ఇండియాలో కూడా ఉండేది. సో అలా జమ్మూ అండ్ కాశ్మీర్కి వాళ్ళ ఇంట్లో నుంచి ఒక పర్సన్ని పంపిస్తున్నారంటే దేశం పైన వాళ్ళకి ఎంత ప్రేమ ఇష్టము ఉంటే వాళ్ళు పంపిస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ని అందరినీ చిన్ని చిన్ని పిల్లల్ని కూడా వదిలేసి వెళ్తున్న పరిస్థితులండి. అక్కడ వాళ్ళు ఆ ప్లేస్లో ఉన్నారంటే నైట్ డ్యూటీకి వెళ్తే మార్నింగ్ వాళ్ళు వస్తారో లేదో కూడా ఎవరికి తెలియని పరిస్థితులు. సో అలాంటి ప్లేస్లో వాళ్ళకి శాంతి సమాధానాలు ఉండాలని, వాళ్ళకి కాపుదల ఉండాలి, దేవుని హస్తం వాళ్ళ పైన ఉండాలి. దాని నిమిత్తము ప్రార్థన చేద్దామండి. అలాగే వాళ్ళకి పొలిటికల్గా కూడా చాలా టెన్షన్స్ ఉంటాయి ఆ ప్లేస్లో. ఢిల్లీలో పార్లమెంట్ ఇవన్నిటిలో మనకి చాలా పొలిటికల్గా జరుగుతూనే ఉంటాయి ఎప్పుడు. సో ఆ ప్లేస్లో అలాంటివి ఏమీ జరగకుండా ప్రతి ఒక్కరికి దేవుని కాపుదల ఉండాలని ప్రార్థన చేద్దామండి. రెండవది ఏంటంటేనండి ప్రొటెక్షన్ ఫ్రమ్ న్యాచురల్ డిజాస్టర్స్. ఇక్కడ కూడా అండి ఎర్త్క్వేక్స్, ఫ్లడ్స్ మనకి ఊరికొక ఈ మధ్యన చూస్తున్నాము. పలానా ప్లేస్లో తుఫాను 3 days తుఫాను ఉంటుంది, మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి అని మనము న్యూస్లో చూస్తున్నాము. సో ఇదంతా న్యాచురల్గా మనకి చలికాలంలో ఎప్పుడో క్లోజ్ అయిపోవాలి యాక్చువల్గా, బట్ స్టిల్ మనం అది ఫేస్ చేస్తున్నాం. ఎందుకు? మనకి క్లైమేటిక్ కండిషన్స్ అన్నీ కూడా తప్పిపోతున్నాయండి, చేంజ్ అయిపోతున్నాయి. సో వీటన్నింటి గురించి కూడా ప్రార్థన చేద్దామండి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ ప్లేసెస్లో ఈ న్యాచురల్ డిజాస్టర్స్ అనేవి ఎక్కువగా జరుగుతాయండి. ఢిల్లీలో ఉన్న హౌసెస్ అన్నిటికీ హౌస్ కన్స్ట్రక్ట్ చేసే ముందు అండర్ గ్రౌండ్లో ఒక టైప్ ఆఫ్ స్కేలింగ్ అనేది చేస్తారు. అది ఎందుకంటే న్యాచురల్ డిజాస్టర్స్ రాకుండా అది బ్యాలెన్స్ చేయడానికి, ఒక లిమిట్ వరకు అది బ్యాలెన్స్ చేస్తుంది. దానికోసం ఏ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలన్నా ఫస్ట్ అది జరుగుతుంది. సో అది నెక్స్ట్ జాబ్ ఆపర్చునిటీస్ కోసం కూడా ప్రార్థన చేయండి. సుశీల్ గారు చేసుకోండి. Lord, we thank you, Father God, for this time you have given, Father God, to lift our country, Lord, to lift our country, Father God, in the prayers, Father God. Lord, we pray, Father God, Lord, for every soldier, Father God, Lord,
for every person, Father God, Lord, who is, Lord, guarding the country, Father God, Lord, on the border, Father God, Lord. And Lord, we pray, Father God, Lord, for every soldier, Father God, Lord, who is trying to protect, Father God, Lord, within the country, Father God, Lord. We pray, Father God, for every military person, every police, Father God, Lord, every person in the department, Father God, Lord, from higher rank to the lower rank, Father God, Lord. We pray, Father God, Lord, let thy peace rest upon them, Father God, Lord. We pray, Father God, Lord, you give them, Lord, thy wisdom, thy knowledge, Father God, Lord, and the ability, Father God, Lord, to take the right decisions, Father God, Lord. Lord, we pray, Father God, Lord, you keep the climate in your control, Father God, Lord. Lord, let your favor be on us, Father God, Lord. Let your grace be on us, Father God, Lord. Lord, we pray, Father God, Lord, for the people who are looking for jobs, Father God, Lord. Lord, we pray, Father God, Lord, you give them, Father God, Lord, the right employment, Father God, Lord, the ability to earn the bread and butter, Father God, Lord. Lord, we pray, Father God, Lord, especially for youth, Father God, Lord. Let them, Father God, Lord, stay focused, Father God, Lord, on the careers, Father God, Lord, on the goals, Father God, Lord. Lord, you are the God who loves everyone, Father, Lord. Lord, we pray, Father God, Lord, let your grace, Father God, Lord, be on this country, Father God, Lord. We thank you, Father, Lord. In Jesus' name we ask you, Lord. Amen. మరి చివరిగా సౌత్ ఇండియా గురించి మనం ప్రార్థన చేసుకున్నామండి. ఇక్కడ కూడా కేరళ, తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్ ఈ స్టేట్స్లో ముఖ్యంగా మనకి న్యాచురల్ డిజాస్టర్స్ వస్తూనే ఉన్నాయి. అంటే ఫ్లడ్స్ లాంటివి ఇవన్నీ కూడా ఎక్కువ మనం చూస్తూ ఉన్నాము. దాని నిమిత్తము మనం ఉంటున్న మన సౌత్లో కూడా ఇవన్నీ ఉంటున్నాయి కనుక దీని నిమిత్తం కూడా ప్రార్థన చేద్దామండి. అలాగే హెల్త్ అండ్ వెల్బీయింగ్. హెల్త్లో మెయిన్ ఏంటంటేనండి, మనకున్న రూరల్ ఏరియాస్లో మెడికల్గా కొన్ని ప్లేసెస్లో, కొన్ని విలేజెస్లో హాస్పిటల్స్ లేని పరిస్థితులు. చాలామంది ఏంటంటే ఆ ప్లేస్ నుంచి ఎక్కడైతే హాస్పిటల్ ఉందో అక్కడికి ట్రావెల్ చేసే దారిలోనే వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు ఉన్నాయి. సో దాని నిమిత్తం మెడికల్ ఛాలెంజెస్ మనం సౌత్ ఇండియాలో ఫేస్ చేయకుండా ఉండడానికి ప్రార్థన చేద్దామండి. అలాగే ఎకనామిక్ గ్రోత్ కోసం అండ్ జాబ్ ఆపర్చునిటీస్ కోసం ముఖ్యంగా బెంగళూరు, చెన్నై అండ్ హైదరాబాద్లో మన వాళ్ళకే చాలామందికి, మనకి తెలిసిన వాళ్ళకే ఉద్యోగాలు లేని పరిస్థితులు. ఉన్నవాళ్ళు మారాలని, మారిన వాళ్ళు హైక్ పొందాలని, హైక్ ఉన్నవాళ్ళు వేరే సమస్యలతో అన్ని రకాలుగా ఇబ్బందులుగా ఉంటున్న పరిస్థితులు. ఇక్కడ మనం ఈ 4 దిక్కుల్లో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, ఇక్కడ ఈ 4 సైడ్స్ మనం కామన్గా చూసిన ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటి, ఎవరైనా చెప్పగలరా? ముఖ్యంగా న్యాచురల్ డిజాస్టర్స్, ఫ్లడ్స్, సైక్లోన్స్, ఎర్త్క్వేక్స్ వీటి నిమిత్తము ప్రార్థన చేద్దాం. ఇంకొకటి ఏంటంటే ఎకనామిక్ గ్రోత్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ నిమిత్తము ప్రార్థన చేద్దామండి. ఈ అన్నింటికి మించింది ఇంకొకటి ఉందండి, సాల్వేషన్. దాని నిమిత్తము ప్రార్థన చేద్దామండి. ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలండి. దేవుడికి ఒక్క ఆత్మ నశించుకోవడం కూడా ఇష్టం లేదు కనుక ప్రతి దిక్కు నుంచి కూడా ప్రార్థనా పరులు లేవాలండి. అందరూ కూడా దేవుడు రాకడ ఎంతో సమీపంలో ఉందండి, ఎంతో దూరం లేదు. సమయం కొద్దిగానే ఉంది, కోత ఎంతో విస్తారంగా ఉంది, కోసేటి పని వారే కొద్దువై ఉన్నారు కనుక ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేద్దామండి. ఇది కామన్గా ఉన్న ప్రతి అంశం నిమిత్తము, అలాగే సౌత్ ఇండియాలో జరుగుతున్న ఈ ముఖ్యమైన ఈ ప్రేయర్ రిక్వెస్ట్ నిమిత్తము అందరము కలిసి ప్రార్థన చేద్దామండి. ఫస్ట్ సూర్య ప్లీజ్. ప్రార్థన చేస్తాం. ప్రభా, మీకే మాత్రం స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. Lord, we just pray, Lord, for South India, Father, and I pray that, Lord, you will bless South India, Father. ప్రభా, మరి ఏదైతే న్యాచురల్గా తండ్రి మరి ఆ యొక్క
భూకంపాలు ప్రభా మరి ఎంతో వార్తలు వస్తుంటాయి ప్రభా యేసు నామములో ప్రభా మరి మీరే ఆ యొక్క వెదర్కి రాజు ప్రభా సమస్తము మీ యొక్క గుప్పిట్లో ఉంచుకున్న దేవ మరి సమస్తాన్ని ప్రభా మా యొక్క తను మా సౌత్ ఇండియా మీద కనికరం చూపించి ప్రభా దాన్ని మరి ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ప్రభా మరి అందరికీ కూడా జాబ్స్ వచ్చేటప్పుడు తనని సహాయం చేయడం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అదేవిధంగా తండ్రి మరి క్రైస్తత్వం ప్రభా మరి భారతదేశాన్ని మీరే ఒక మరి కాపాడు ప్రభా మీ యొక్క రక్షణలో తీసుకుని రమ్మని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దేవాది దేవా తండ్రి మరి ఈ యొక్క సౌత్ ఇండియాని ప్రభా మీరు ప్రత్యేకంగా దీవించి ప్రభా ఎంతో మంది సువార్థికులు ప్రభా సంఘాన్ని దీవించి ప్రభా సువార్త అనేది వెదజల్లాలని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అందరినీ కూడా ప్రభా మరి దీవించి ఆశీర్వదించి ప్రభా మరి ఎకనామిక్ డెవలప్మెంట్ ప్రభా అదేవిధంగా ప్రతి ఒక్క లీడర్ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. భారతదేశాన్ని ప్రభా మీ చేతులను అప్పగిస్తున్నాం ప్రభా. యేసతి పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి మనం అందరం కూడా నిల్చుందాము. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనం మన భారతదేశం గురించి ప్రార్థన చేస్తాం. మనం మరి నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ నిమిత్తం మనం ప్రార్థన చేస్తాము. అదేవిధంగా మరి ఈ రోజు ప్రత్యేకమైన రోజు కాబట్టి వీఆర్ సెలబ్రేటింగ్ రిపబ్లిక్ డే. అవునా? మనమందరం కూడా మరి ఐ రిక్వెస్ట్ సుశీల్ బ్రదర్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ మనమందరం కూడా మరి నేషనల్ యాంథమ్ పాడుకొని మనం దేవుని ఒక ప్రార్థన పూర్వకంగా ఆ యొక్క పాట పాడుకొని దేవుని గణపరుస్తాము. దయచేసి గమనించాలి, ఆ యొక్క మరి నేషనల్ యాంథమ్ జాతీయ గీతం ఏదైతే ఉందో దాని యొక్క అర్థము మీరు తెలుసుకుంటే ఇది భారతదేశ నిమిత్తము ఒక ప్రార్థన. దిస్ ఇస్ అ ప్రేయర్ విచ్ వీ హ్యావ్ టు ప్రే. అందరం కూడా మరి అటెంటివ్గా ఉండి మనమందరం కూడా మరి ఒక అటెన్షన్తో మనం ప్రార్థన ఒక పాట పాడుకొని దేవుని మహిమపరుస్తామండి. హల్లెలూయా. अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा जल जल सितरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाने तव जय गाना जन गण मंगल नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. Amen. Hallelujah. Amen. Such a wonderful song. దయచేసి మనమందరం కూడా కొన్ని క్షణాలు ఒక్క నిమిషం దయచేసి ప్రార్థన చేసుకున్నాం. ప్రభా మన భారతదేశాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. భారతదేశం యొక్క రాజు నీవే ప్రభా. మీ యొక్క హస్తం మీ యొక్క కనికరము మీ యొక్క రక్తము చెందించినందుకు మీకే వందనాలు ప్రభా. ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు సొంత రక్షకుడిగా అంగీకరించుకొని ప్రభా మీ యొక్క రాజ్యము వ్యాప్తి నిమిత్తము ప్రభా మీ యొక్క రాజ్యంలో చేర్చుకోమని ప్రార్థన చేస్తూ యేసతి పరిశుద్ధంగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. At this time we will collect offerings. You can give it to the Lord. Hindi పాట పాడుకుని దేవుని మహిమపరుస్తాము. बनाया है मिलकर हम खुशियाँ बनाए
గాడ్. ఆమేన్. మంచి ఆరాధన, మంచి నిజంగా భారతదేశ నిమిత్తం ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది ఏ విధంగా ఈ బైబిల్ నా చేతిలో వచ్చిందో, ఏ విధంగా నేను సువార్తని మన భారతదేశం తెలుసుకున్నాను. మంచి మరి ఆ యొక్క నాలెడ్జ్ షేరింగ్, మంచి మెసేజ్ శిష్యులు గారు ఇచ్చే వార్తలు ప్రత్యేకంగా వందనాలు. మనమందరం కూడా మరి ముగింపు ప్రార్థన చేసుకొని మనం ప్రార్థన చేసుకుంటాము. ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క దినం ప్రభా మేము స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం ప్రభా. మరి భారతదేశాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. లార్డ్ వి ఆర్ ప్రౌడ్ టు బి ఇండియన్స్ ఫాదర్. గర్వపడుతున్నాం ప్రభా, ఇంత మంచి దేశంలో మమ్మల్ని పుట్టించినందుకు ప్రభా. మా ద్వారా ఇతరులకి కానీ మరి సువార్త ప్రకటించలాగా, మేలు చేయలాగా ప్రభా మమ్మల్ని వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సంఘాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎంతో మంది ప్రభా చెరసాలలో ఉండి ప్రభా, బంధకాల్లో ఉండి ప్రభా మరి సంఘానికి రాలేకపోతున్నారు ప్రభా. వాళ్ళ నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీరే వారిని ప్రభా మీ కనికరాన్ని బట్టి ప్రభా వారికి పరిశుద్ధాత్మ దేవ మీరే వాళ్ళని ఉజ్జీవంలో దాన్ని ఉంచి ప్రభా సంఘానికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. పట్టబడ్డ కానుకల నిమిత్తం మేము స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం ప్రభా. మీ నామని ఘనపరుస్తూ స్తుతిస్తూ ప్రభా యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన ప్రేమ, కృప, కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ గుడ్ ఫెలోషిప్. మనం దయచేసి గమనించండి, వచ్చే ఆదివారం బల్లారాధన ఉంటుందండి. మీరందరూ కూడా సిద్ధపడి రావాలని నేను కోరుకుంటున్నాను. హ్యావ్ ఎ గుడ్ ఫెలోషిప్. వీ హ్యావ్ స్నాక్స్ ఫర్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్.